ఐజయా చాప్టర్ 49 మొదటి నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం. అండ్ ఈ వర్తమానం దేవుడు నాకు 2012లో మార్చ్, ఏప్రిల్, మే మాసంలో నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. ఎంటైర్ చాప్టర్ దీన్ని బేస్ చేసుకొని ఈ మినిస్ట్రీని నేను స్టార్ట్ చేశాను. నా జీవనోపాధి, నా జీవనాధారము, నా బతుకు తెరువు కూడా ఈ అధ్యాయమే. దీన్నే చాలా ప్రామిస్ల దేవుడిచ్చినప్పుడు అందులో వన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ వన్ ఆఫ్ ద చాప్టర్స్ 2012 మార్చ్, ఏప్రిల్, మే మాసంలో దేవుడిచ్చిన ప్రామిస్లలో ఈ యొక్క ప్రామిస్ ఒకటి. దీన్ని బేస్ చేసుకుని మినిస్ట్రీకి డెడికేట్ చేసుకున్నాను. ఈ బుక్ కనుక, ఈ చాప్టర్ కనుక లేకపోతే మేబీ ఒక కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్లో నా లైఫ్ ఉండేదేమో అని అనిపిస్తుంది. బట్ ప్రాణముతో పెన వేసుకొని పోయిన స్క్రిప్చర్స్ ఇవన్నీ. వెరీ పవర్ఫుల్ చాప్టర్. ఈ దినము మనము దీంతో మన యాత్రని ఇక్కడ ముగిస్తూ ఇదే చాప్టర్ తోటి మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. కంటిన్యూస్గా అప్పుడు జాబ్ చేస్తూ ఉన్నాను నేను. దేవుని యొక్క స్వరము 7 days మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేది, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి ఆఫీస్కి వెళ్ళేది, సమ్టైమ్స్ 4 o'clock పర్మిషన్ తోటి. నా కొలీగ్స్తో కొంచెం వాళ్ళతో టైం అడ్జస్ట్ చేసుకుని 1 or 2 hours మేనేజ్ చేసేవాడిని. అలాంటి టైంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు, మరి ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్లో, అక్టోబర్లో అయితే దేవుడు బలంగా మాట్లాడిన మాటలు కంటిన్యూస్గా 7 days. అప్పుడు స్టూడెంట్ నేను, అండ్ పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. స్టిల్ రికార్డ్స్ అలాగే ఉన్నాయి ఆఫీసులలో. నైట్ 11:55 నుంచి 12:05 వరకు దేవుడు 7 days కంటిన్యూగా మాట్లాడారు. జస్ట్ లీవ్ దిస్ జాబ్ అండ్ డిపెండ్ ఆన్ మీ అని 17 నెలలు నాతో దేవుడు పోరాడడం జరిగింది. నా మనసు నాలో పోరాడడం జరిగింది. ఒకేసారి మనం దేవుని మీద డిపెండ్ అవ్వలేము. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాటిల్ దేవుణ్ణి గెలిపించడానికి ఒక్క ట్రై చేద్దాం, పోయేదేముంది, మళ్ళీ వెనక్కి వచ్చి ఆయన ఉద్యోగం చేసుకోవచ్చు, మళ్ళీ తిరిగి వచ్చి ఆఫీసు లేదంటే NGO ఏదన్నా స్టార్ట్ చేయొచ్చు అని నా ఫ్రెండ్స్ మేమందరం. బట్ ఒంటరిగా అయితే లోపల పోరాటం. దేవుడు కంపల్సరీ ఈ యాత్రని స్టార్ట్ చేస్తాడు. ఆఫీసులలో పనిచేసేవాడిని కానీ లోపల మాత్రము పోరాటం. అందుకే లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను, పాపం యొక్క లోతు తెలిస్తే అక్కడి నుంచి పశ్చాత్తాపానికి పునాది వేయచ్చు. పాపం యొక్క లోతు ఎంతో తెలిస్తే అంత లోతు నుంచి పశ్చాత్తాపానికి పునాది వేయచ్చు.
సో నీ పశ్చాత్తాపానికి పునాది ఎంత లోతుంది, ఎంత డెప్త్ తీసుకున్నావు అనేది ఎలా తెలుస్తుందంటే నీ పశ్చాత్తాపానికి నీ పాపానికి తెలిసినటువంటి డిస్టెన్స్. పక్కన వాళ్ళని అడగండి, అర్థమైందా అని. నీ పాపం యొక్క లోతు ఎంత గొప్పదో తెలిస్తే అంత లోతు నుంచి నీ పశ్చాత్తాపానికి పునాది ఉంటుంది, కాబట్టి అది పడిపోదు. యు నీడ్ టు హానర్ గాడ్. దట్స్ ద డెప్త్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్. దట్స్ ద క్రాస్, దట్స్ జీసస్. అలాంటి రోజులు నా రోజులు, ఆ రోజులు, ఆ టైంలో సో మెనీ ప్రెషర్స్. ఒకటి కాదు, డెవిల్ ట్రైడ్ విత్ మెనీ థింగ్స్. ఈవెన్ గర్ల్స్ తోటి హీ ట్రైడ్ ద లెవెల్ బెస్ట్. సాతాను ఇది ట్రై చేయలేదు, డబ్బుతో ట్రై చేయలేదు, నాలో ఉన్న ఒక రాస్కెల్ని బయటికి తీసుకురావాలా అని డెవిల్ ఫైట్ చేసింది. బట్ క్రీస్తు శిలువ ద్వారా నాలో చనిపోయిన వ్యక్తిని ఆయన రక్తం ద్వారా తుడిచివేశాను. సో మ్యాక్సిమం నాలో ఉన్న రాస్కల్, ద బాస్టర్డ్ బయటికి రాకుండా దేవుడు తీసేశాడు. సో అక్కడి నుంచి అవుట్ ఆఫ్ మై బెల్లీ లివింగ్ వాటర్స్. మీరు ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా శర్మన్ సీజేసిం స్టార్టింగ్ నుంచి నేను ఎక్కువ కూడా నీ నోటి మాట వలన బ్రతుకుతావని చెబుతూనే వచ్చాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవే ఉంటాయి శర్మన్స్. బట్ ఆ టైంలో దేవుడు ప్రామిస్ చేసినప్పుడు ఐ వాజ్ అలోన్ అండ్ ఇండివిజువల్గా ఫైట్ చేస్తున్నాను. అక్కడ కూడా దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుడు. అలాంటి టైమింగ్స్ ఒకసారి నేను నా లైఫ్, ప్రేయర్ లైఫ్ జస్ట్ 5 minutes. ఒక 1 year వరకు నా ప్రేయర్ లైఫ్ 5 minutes. అది కూడా 11:55 స్టార్ట్ అయ్యేది, 12 o'clock 1కి క్లోజ్ అయ్యేది. 12 గంటల 1 నిమిషానికి క్లోజ్ చేసి పడుకునేవాడిని అంతే. ఆ 5 minutes కూడా ఒక 2-3 hours అనిపించేది నాకు ఆ టైంలో. బేబీ లైక్ బేబీ ఫీడింగ్, వాళ్ళు తినేది ఎంత ఉంటుంది, తాగే పాలు ఎంత ఉంటాయి, ఆ ఎబిలిటీ, ఆ స్టమక్ ఎంత పట్టగలదు అంతే. అలాగ ఒక బేబీలాగా 5 minutes ప్రేయర్కి 2-3 hours ఫీల్ అయ్యేటోని. బట్ లేటర్ ఆన్ ఆయనతో రిలేషన్షిప్లో చాలా డెప్త్గా వెళ్ళడానికి ప్రయత్నం. యట్ మచ్యూరిటీ అనేది ఇప్పుడు దాకా నేర్చుకున్న దాన్ని బట్టి ఉండదు, ఇంకేం నేర్చుకోవాలన్న దాన్ని బట్టి మచ్యూరిటీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ పక్కన వాళ్ళు గుర్తు చేయండి. ఆ స్త్రీ జీవితంలో దేవుడు ఆమెకి ఒకటే మాట్లాడాడు, ఒక విషయాన్ని ట్యాకిల్ చేశాడు, బట్ అన్ని విషయంలో దేవుడు విడిపించాడు. దట్స్ ద డెప్త్ ఆఫ్ ద సిన్. తన యొక్క పాప భారం యొక్క లోతు, అంత లోతు నుంచి పశ్చాత్తాపానికి పునాది వేసుకుంటూ దేవుడు వచ్చాడు. సో నో ద డెప్త్ ఆఫ్ యువర్ డెత్, యువర్ సిన్, ద కాజ్ ఆఫ్ సిన్. ఇట్స్ ఇంపార్టెంట్. పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం యొక్క లోతు చాలా లోతైనది. ఇట్స్ డీప్ వాటర్స్. అందుకని వాళ్ళిద్దరు డీప్ వాటర్స్ గురించి డిస్కస్ చేశారు. నౌ లెట్స్ సీ. నేను జస్ట్ ఈ వాక్యాన్ని చదువుతాను, కొన్ని మెరుగులు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సర్మన్ ఏమి ఉండదు, జస్ట్ రీడింగ్ ఆఫ్ ద వర్డ్. ఇది చదువుతుండగానే ఒక 100 సర్మన్లు ఇన్నంత అర్థము మీకు అర్థమవుతుంది. దట్స్ ద స్పిరిట్ టుడే, దట్స్ ద ప్రజెంట్ స్పిరిట్ వర్కింగ్ ఇన్ యూ బై రీడింగ్. దీన్ని చదువుతుండగానే సర్మన్ చెప్పిన అర్థము 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ వినండి, చదువుతుండగానే శర్మను 100 సార్లు చెప్పిన దానికంటే ఎక్కువ మీతో రీడింగే మాట్లాడుతుంది. జస్ట్ రీడింగ్ ఆఫ్ ద వర్డ్. చదువుతుండగానే ఆ యొక్క అండర్స్టాండింగ్ దేవుడు మీతో జస్ట్ రీడింగ్. నేను శర్మను ఇవ్వట్లేదు, జస్ట్ రీడింగ్. దీన్ని బట్టి కొంతమందికి ఇక్కడ అర్థమవుతుంది. ఒక స్టాండర్డ్కి వెళ్ళినప్పుడు దేవునిలో చదువుతుండగానే
దేవుడిచ్చే అండర్స్టాండింగ్, నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యే అండర్స్టాండింగ్, ఆ స్పిరిట్ ఈరోజు ప్రజెంట్ ఉన్నది. దిస్ ఈజ్ హౌ ఐ రీడ్ స్క్రిప్చర్స్. ఓకే, నౌ వెరీ ప్రొఫౌండ్ చాప్టర్ అండ్ వెల్ నోన్ స్క్రిప్చర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ద్వీపములారా నా మాట వినడి, దూరమున ఉన్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నా తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. ద్వీపములారా నా మాట వినండి. లిజన్ టు మై వర్డ్స్. దూరమున ఉన్న జనములారా, యు ఆర్ సో ఫార్, టూ ఫార్ ఫ్రమ్ మీ. లిజన్, ఆలకించండి. మీరొకటి ఆలకించాలి, మీరొకటి లిజన్. హియరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లిజనింగ్. ఓకే, నేను గర్భమున పుట్టగానే, విచ్ మీన్స్ గర్భములో, తల్లి గర్భంలోకి నేను కొన్ని వేల స్పమ్స్ పరిగెత్తుతూ ఉంటే అందులో నుంచి నేను తల్లి గర్భంలోకి ఫైట్ చేస్తూ, మిగతా స్పమ్స్ కంటే కూడా నా మొటిలిటీ పవర్ ఎక్కువ. నేను చాలా ఫాస్ట్గా ఆ యొక్క తల్లి గర్భంలో ఆ ఎగ్లోకి నేను ప్రవేశించాను. సో నేను టేక్ ఓవర్ చేశాను. మిగతా వాటన్నిటితో పోరాడి గెలిచి తల్లి గర్భంలోనే విక్టరీ డిక్లేర్ చేశాను. సో దట్ మై మదర్ రిసీవ్డ్ మీ, నా తల్లి రిసీవ్ చేసుకున్నది. కాబట్టి నా తల్లి నన్ను గర్భము ధరించింది. నా తల్లి గర్భం ధరించడానికి మా నాన్న కాదు, నా తల్లి గొప్పతనం కూడా కాదు, అందులో నాది కూడా కొంత పాత్ర ఉంది. నేను పరిగెత్తాను, నా తల్లిని తల్లిగా చేసింది నేనే. నా తండ్రిని తండ్రిగా మార్చింది, వాళ్ళ పేర్లు మార్చింది నేనే. అతని పేరు బాలస్వామి, ఆమె పేరు సుందరమ్మ. కానీ అందరికీ వాళ్ళకి పేర్లు, బట్ నన్ను బట్టి నీకు ఒక కొడుకున్నాడు, నీకు ఒక కూతురు ఉంది అని పిలుస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ పేరు రావడానికి దేవుడు నన్ను పంపాడు. సో నేను ఆ రేస్లో నేను గెలిచాను. సో నేను ట్రావెల్ అయ్యి మా మదర్ని మదర్గా చేసింది నేనే, నాకు మాత్రమే ఆమె తల్లి. సో ఐఎమ్ ద ఫస్ట్ బార్న్. లేదంటే నేను ఫైట్ చేసి గెలవడానికి గల రీజన్ అదే. విల్ సీ. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. హి కాల్డ్ మీ. తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలు పెట్టుకొని ఆయన నా నామమును పిలిచెను అని ఉన్నది, జ్ఞాపకం చేసుకున్నాను. విచ్ మీన్స్ ఇక్కడ మెన్షన్ ఉన్నది, బట్ హీ కాల్డ్ బై మై నేమ్ అని ఉన్నది. హీ కాల్డ్ బై మై నేమ్. నా తల్లి గర్భంలో నేను ఎప్పుడైతే పరిగెత్తుకొని పోరాడి ఆమె గర్భంలోకి ఆమె గర్భవతిగా మారిందో, అక్కడి నుంచి ఆమె తల్లి ఒళ్ళోకి రాగానే నాకు మొట్టమొదటిగా దేవుడే పేరు పెట్టాడు. యాకోబు ఈ మాట, ఐజయా ఈ మాట యాకోబు గురించి, ఇజ్రాయేలు గురించి చెబుతున్నాడు. తల్లి గర్భములో ఏశావు యాకోబు ఇద్దరు ఫైట్ చేశారు. వారిలో గెలిచింది లాస్ట్కి యాకోబే. అయినప్పటికీ ఏశావు ముందు వచ్చినప్పటికీ జ్యేష్ఠత్వపు హక్కుని స్వాధీనపరుచుకునేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. బై చేంజింగ్ హిజ్ నేమ్, దేవునితో ఒక నది ఒడ్డున పోరాడి తన పేరుని మార్చుకున్నాడు. గర్భము
ఈ భూమి మీద నువ్వు జీవించినంతకాలం ఏదో ఒకరోజు దేవునితో పోరాడాల్సిన సమయం వస్తుంది. అప్పుడు దేవుడిని అన్నాడు, నువ్వెవరివి, నీ పేరేంటో చెప్పు అని అంటే, నా పేరు చెప్పకూడదు, చెప్పవల్లపడదు, పర్మిషన్స్ లేవు, ప్రోటోకాల్కి రివీల్ చేయడానికి వీల్లేదు. కాబట్టి డెఫినెట్గా నీ పేరు ఏంటి అని అడిగితే అతను యాకోబు అని చెబుతాడు. అప్పుడు ఇది నీ తల్లిదండ్రులు పెట్టి పిలిచిన పేరు, బట్ నేను పెట్టి పిలిచిన పేరు ఏంటంటే ఐఎమ్ కాలింగ్ యూ బై నేమ్. యువర్ నేమ్ ఈజ్ డిఫరెంట్. పీపుల్ ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ జాకోబు. ప్రజలందరూ చెబుతున్నారు నువ్వు ఒక సాలరైజ్డ్ అని. ప్రజలందరూ చెప్తున్నారు నువ్వు కేవలం ఈ లూప్స్లో బ్రతుకుతావు, ఈ సైకిల్స్లో బ్రతుకుతావు, ఇలాగే ఉంటుంది నీ జీవితం అని. బట్ దేవుడు ఇంటర్ఫియర్ అయ్యి మధ్యలో వచ్చి ఒక మాట అంటున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాను నేను. నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరేంటి? ఇజ్రాయేల్. ఆ పేరు వింటేనే ప్రపంచ దేశాలలో వణుకు, భయము, ఆందోళన, కలవరము, నిద్ర ఉండదు. నువ్వు ఎంత సొరంగంలో పోయి దాచుకున్నా, ఎక్కడికి పోయినా ఒక కంట్రీని కంటైన్ చేస్తున్నది, హోల్ వరల్డ్ని రూల్ చేస్తుంది. ద నేమ్ ఇజ్రాయేల్, విచ్ మీన్స్ యూ ఫాట్ విత్ గాడ్, యూ రెజల్డ్ విత్ గాడ్ అండ్ యూ వన్ ద బ్యాటిల్. దట్స్ ద నేమ్. ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఆయన ఒక తెల్లని రాయి మీద పేరు రాసి ఇస్తాడు అని. అనగా ఇట్స్ ఓకే, అనగా దేవుడు ఇక్కడ నీ పేరు వెంకటేష్ అయి ఉండొచ్చు, రామనాయుడు ఉండొచ్చు, ఇంకొకటి అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ నీ పేరు వేరే. ఆ పేరుని ఎలా కనుక్కుంటారు? ఆ పేరు ఎలా దొరుకుతుంది? నీ పేరు ఏంటి? మనకున్న పేర్లు ఆల్రెడీ రిపీటెడ్ నేమ్స్, ఎవరిదో ఒక మనం రిజంబుల్ తీసుకొని మనం పిల్లలకి పేర్లు పెడతాం, బట్ మనకు ఒరిజినల్గా అది మన పేరు కాదు. సంబడి ఆల్రెడీ వాళ్ళు బ్రతికిన బ్రతుకు, దాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఆ పేర్లు పెట్టేస్తాము. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. బట్ దేర్ మస్ట్ బి ఏ టైమ్ ఇన్ యువర్ లైఫ్, దేర్ మస్ట్ బి ఏ చేంజ్ ఆఫ్ యువర్ నేమ్. బట్ అది నీ ఒక్కడికే రివీల్ చేస్తాడు దేవుడు, బట్ దాని ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ సి నెక్స్ట్ లైన్, లిజన్. అయితే ఒక మాట ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ఫైన్ డే చిన్నప్పుడు అమ్మ, మై బయోలాజికల్ మదర్, తనకు వివాహమైంది, తన గర్భఫలము, తనకి గర్భము ధరించలేదని ఒక 2-3 years పిల్లలు పుట్టలేదు నా తల్లికి. తను మిషన్ స్కూల్లో చదువుకున్నది, ప్రభువు మీద నమ్మకం పెట్టుకున్నది. ఇంటికాడ ఇంటి చుట్టూ శోధనలు, ఈ గడ్డుదాన్ని, ఈ గొడ్రలని, ఈ గొడ్డుపోద్దాన్ని తీసుకొని వచ్చారు, దీన్ని పెళ్లి చేశారు నా కొడుక్కి, దీనికి పిల్లలు పుట్టలేదు అని 6 నెలలు జరగకముందే స్టార్ట్ చేస్తారు. అలాంటి శోధనల గుండా వెళ్తున్నది. ఒక వ్యక్తి సజెస్ట్ చేశారంట, అక్కడ ఒక తాయెత్తి కట్టేటటువంటి మాయల పకీర్ ఒకడు ఉన్నాడు, ఆ చెట్టు కింద నువ్వు వెళ్ళు, ఆడి దగ్గర తాయెత్తి కట్టించుకుంటే నీకు పిల్లలు పుడతారు అని. ఈమె మిషన్ స్కూల్లో చదువుకున్నది, ఆమెకి తెలుసు క్రీస్తు యొక్క విలువ. లేదు నా దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడు అని తను 3 years కంటిన్యూగా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నది. బట్ పడరాని నిందలన్నీ కూడా అవమానంలో భరిస్తూనే ఉన్నది. వన్ ఫైన్ డే ఈవినింగ్ 4 o'clock 5 o'clock, పాత రోజులలో తడకల బాత్రూమ్లు ఉంటాయి, అంత డెవలప్డ్ ఏరియా కాదు మాది, ఇప్పటికి కూడా పల్లెటూరు, ఇప్పటికి కూడా మాది. హార్డ్లీ ఒక 20 families ఉంటాయి ఆ ఊర్లో. తన ఈవినింగ్ తనకి ఇప్పటికి అలవాటు బైబిల్ చదువుకోవడము. తను బైబిల్ చదువుకొని ముగించి, ఉపవాసం ముగించి, స్నానం చేయటానికి వేడి నీళ్ళు దొర్లించుకొని పెట్టుకున్నది. స్నానం చేయడానికి వెళ్తుంటే ఆకాశం నుండి ఒక నక్షత్రము
ఒక వెలుగు వచ్చి ఆమె ఉన్న చోట నిలబడి ఉన్నది. అప్పుడు ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది తన విజన్లో. ద సేమ్ నైట్ దేవుడు ఆమెతో చెప్పాడంట, ఈ సంవత్సరము నీవు గర్భము ధరిస్తావు. ఆ షోర్ సైన్ని ఆమె అలా పట్టుకొని, దేవుడు నాకు గర్భఫలము ఇస్తాడు. తర్వాత ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కన్నది. ఆ కుమారుడికి తను చెప్పినటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా బిబ్లికల్. కంఠస్థ వాక్యమును నేర్పించేది కూర్చోబెట్టి, బైబుల్ చదవడం నేర్పించేది, ఫస్ట్ లైన్లో కూర్చోమని చెప్పేది. సైలస్ అనే పేరు పెట్టింది మన ఒక వ్యక్తి, ఒక ప్రవక్త. తమిళనాడు నుంచి ఒక గొప్ప ప్రవక్త సాధు జబదురై అనే పదం ఎవరన్నా వినుంటారు. ఆయన ఒక మిషన్ మీద భద్రాచలం దగ్గరికి, గోదావరి నది దగ్గర ఒడ్డున మిషనరీగా వచ్చాడు. ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. నన్ను తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర ఇతనికి పేరు పెట్టండి అని ఫస్ట్ నేమ్ సైలస్ అనే పేరు ఆ ప్రవక్త పెట్టాడు. తెలుగులో ఏమంటారు? శీల. పౌలు శీలలు తెలుసు కదా, శీల. దట్స్ ద నేమ్. తర్వాత ఒక 5 years తర్వాత, మేబీ 1994 డీజేఎస్ దినకర్ గారు కొత్తగూడెంలో ప్రకాశం స్టేడియంస్ అనే ఒక పెద్ద గ్రౌండ్ ఉన్నది, అందులో ఆయన మీటింగ్స్ పెట్టారు. ఇక్కడ ఉన్న యవన పిల్లలందరూ కూడా ముందుకు తీసుకురండి అంటే, మా అమ్మ నన్ను పరిగెత్తుకొని పోయి ఆయన పాదాల దగ్గర పడేసి, అయ్యా ఇతను సేవలో బలంగా వాడబడాలి అని ప్రార్థన చేయండి అని కొన్ని 100 మంది పిల్లల్ని తల్లులు పట్టుకొని వచ్చి అక్కడ ఒక బే తయారు చేశారు. ఇట్లాగా అందులో వేశారు. ది ప్రేయడ్. దాన్ని బట్టి మార్పు ఏమీ లేదు. బట్ మా మదర్ ఒకటే మాట చెప్పింది, గుర్తుపెట్టుకో, దేవుడు ఎంత పిలిచినా, ఎంత తెలిసినా, ఎన్ని చేసినా నీవు ఆయనకు ఒబే అయినంత కాలమే ఆయన నిన్ను వాడుకుంటాడు. ఇవన్నీ కూడా జస్ట్ సూచనలు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడని, అంతేకాని ఆయన పిలిచాడు కదా నేను పబ్బులలో బారులలో తిరిగితే ఇది అయ్యే పని కాదు. సో దేర్ మస్ట్ బి ఏ డెడికేషన్. సో దేవుడు నీకు ప్రామిస్ ఇవ్వచ్చు, ప్రొఫెసీ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా ఇవ్వచ్చు. బట్ దాన్ని బట్టి లైఫ్ చేంజ్ అవ్వదు. దాన్ని బట్టి నీ లైఫ్ దానికి అనుగుణంగా చేంజ్ చేసుకుంటేనే ఆ ప్రామిస్లు అప్లికేబుల్ అవుతాయి. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఉన్నత శిఖరాలకి ఎక్కించడు, ఒబీడియన్స్ లేకపోతే. సో డోంట్ గో ఆఫ్టర్ సచ్ కైండ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్. అవి కన్ఫర్మ్ చేస్తున్నాయి దట్ యు ఆర్ కాల్డ్ పర్సన్, అంతే. యాకోబు కూడా పేరు పెట్టి పిలువబడ్డవాడే, కానీ పేరు మార్చబడింది కొన్ని సంవత్సరాల యాత్ర తర్వాత. ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు. ఆల్ రైట్. ఇప్పుడు కూడా మా నాయనమ్మ, సో ఇట్స్ ఓకే, విల్ సీ సమ్ అదర్ టైం. ఫస్ట్ నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. దట్స్ ద ఏరియా. దేవుడు పర్టికులర్గా నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు ఉపయోగపడతావు, మినిస్ట్రీలో ఒక పాలిభాగస్తుడిగా ఉంటావు అంటే ఫస్ట్ థింగ్ దేవుడు ఆర్డైన్ చేసే ఏరియా మౌత్. నీ టంగ్ స్లిప్ అవ్వనివ్వడు, అండ్ ఆతురత పడి మాట్లాడనివ్వడు. మాట్లాడడం అంటే శబ్దం రావడం కాదు, నీకు నీవు మాట్లాడుకోవడం, నీలో నీవు గునుక్కోవడం, నీలో నీవు సనుక్కోవడం, నీలో నీవు విసుక్కోవడం, నీలో నీవు అనుకొని పడుకోవడము.
దట్ ఈస్ కాల్డ్ మౌత్, దట్ ఈస్ కాల్డ్ వాయిస్. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, బట్ ఐ వాంట్ టు క్లియర్ దట్. మీ తల్లి నిన్ను గర్భము ధరించి అందరికీ ఈ భూమి మీద సైన్ అనేది ఉంటుంది. నీవు పుట్టినప్పుడు, నీ పుట్టిన రోజున ఒక సైన్ జరిగింది, లేదా నువ్వు గర్భం మీ తల్లి ధరించినప్పుడు ఒక సైన్ జరిగింది. బట్ ఏంటి డిఫరెన్స్ అంటే, ఓన్లీ థింగ్ ఒక డిఫరెన్సు, మన పేరెంట్స్ సరిగా అబ్జర్వ్ చేయలేదు ఆ రోజు, అంతే. ఒక తల్లి ఏమో చూసింది, ఒక తల్లి ఏమో చూసింది, కానీ అదే సైన్ అని గమనించలేకపోయింది. వారం రోజులకి ముందు, 3 నెలలకు ముందు నువ్వు గర్భం ధరించకముందు మీ పేరెంట్స్కి తెలుసు. నాకు వివాహం అవ్వకముందే చెప్పాను, విల్ సీ ఎ బాయ్. మై ఫస్ట్ కాల్ ఆన్ ద ఫోన్ విత్ మై వైఫ్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బేబీ బాయ్, బికాస్ ఐ సా ఇట్. ఈ గిఫ్ట్ నాది కాదు, నా మదర్ది. దిస్ గిఫ్ట్ ఈజ్ నాట్ మైన్, మై మదర్ అండ్ మై గ్రాండ్ మదర్, మా నాన్న వాళ్ళ మమ్మీ. ఆమె నెల ప్రతి సంవత్సరం ఆమె ఫస్ట్ శాలరీ ఈరోజు కూడా ఆమె పెన్షన్ ఆఫరింగ్ బాక్స్లో వేసేస్తుంది. మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద ఆమె ప్రార్థన ధూపం వేస్తుంది, ఆమె ఆఫరింగ్ వెదజల్లుతుంది, పాస్టర్ని సపరేట్గా పిలిచి ఇస్తుంది. ఇంట్లో సొరకాయలు బీరకాయలు కాసిన పట్టకపోయి ఇచ్చేస్తుంది, జున్ను బాలు పట్టకపోయి ఆడపెట్టేస్తుంది, ఫస్ట్ ఫ్రూట్స్ ఇచ్చేస్తుంది. షీ ఈజ్ అబౌట్ టు రీచ్ 100 years. ఆమె సెంచరీ కొడుతుంది, సచిన్ టెండూల్కర్ కొట్టినట్టు. వద్దులే, సచిన్ అప్పుడప్పుడు 99లో అవుట్ అయ్యిండు, డబుల్ సెంచరీ శర్మాజీ. సో దీస్ ఆర్ ద సైన్స్ యూ మస్ట్ అబ్జర్వ్. మీ గ్రాండ్ మదర్ ఏదో నీకు చెప్పి ఉంటుంది, బట్ యు మిస్డ్ ఇట్. వాళ్ళు ఏదో నీకు ఇచ్చుంటారు గిఫ్ట్, బట్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్. మీ అమ్మమ్మో మీ నాన్నమ్మో ఎవరో ఏదో ఒకటి గిఫ్ట్ ఇంపార్టేషన్ చేసి ఉంటారు వాళ్ళ ప్రేయర్లో, బట్ యు ఆర్ నాట్ అబ్జర్వెంట్. దట్స్ ఇట్, దట్స్ ద ప్రాబ్లం. దెర్ ఇస్ నథింగ్ బిగ్గర్ దాన్ దట్. ఈ భూమి మీద నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది సైన్స్, వాట్ పీపుల్ ఆర్ సేయింగ్, వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. ప్రజలు ఏం చెబుతున్నారు, నా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెబుతున్నాడు అన్నది నీ మొదటి ఫోకస్. సో ఎవ్రీ మదర్, అది అబద్ధం జరగలేదు అని అంటే, జరగకపోతే నువ్వు భూమి మీదకి వచ్చేదిలే. 1 week బిఫోర్ మీ మదర్ కన్సీవ్ అయ్యే ముందు యువర్ ఫాదర్ నోస్. బట్ అవన్నీ నేను ఇక్కడ చెప్పలేను, అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది. వీ నీడ్ అనదర్ కపుల్ సర్వీస్ ఫర్ దాట్. ఒక మదర్ ఎలా కన్సీవ్ అవుతుంది 1 week బిఫోర్ అనేది విల్ డిస్కస్. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. దట్స్ హౌ హీ డిజైన్డ్ యువర్ మౌత్. నీ నోరుని దేవుడు వాడిగల ఖడ్గము. యు సీ దట్స్ ద వెపన్. యువర్ మౌత్, యువర్ టంగ్, యువర్ వాయిస్, యువర్ వొకాబులరీ ఈజ్ ఎ వెపన్. బాయ్స్ లిజన్. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అసలు దేవుని యొక్క చేతి నీడ, ద షాడో ఆఫ్ హిజ్ హ్యాండ్. హౌ డు యూ ఐడెంటిఫై దట్ సైన్? నీకు ఎలా తెలుసు? ఆయన షాడో, ఆయన యొక్క చేతి నీడ నీకు ఎలా తెలుస్తుంది? అందులో దాచిపెట్టాడు అని రాశారు. ఈ హిడ్ మీ, ఆయన దాచిపెట్టారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ద స్పిరిట్ విల్ స్పీక్ టు యూ. నీకు తెలుసు. ఈరోజు కాకపోయినా రేపైనా ఈ స్క్రిప్చర్స్ పాపప్ అయి బయటకు వచ్చేస్తాయి, పాప్కార్న్స్ లాగా. జస్ట్ లిజన్ టు మీ, దాట్స్ ఇట్. జస్ట్ లిజన్, దాట్స్ ఇట్. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు,
నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పాను. ఇట్స్ ఇండివిజువల్ స్క్రిప్చర్, నీ పర్సనలైజ్డ్ చేసుకోవాల్సిన స్క్రిప్చర్ ఇది. ఒకప్పుడు ఎవరితోటో దేవుడు మాట్లాడాను, అబద్ధం. ఇక్కడ నేను మాట్లాడేది కూడా దేవుడు మాట్లాడుతున్నాను. ఇది నీకే, నీ పక్కనోడికి కాదు, మీ అమ్మకి కాదు, మీ నాన్నకి కాదు, దూరంలో ఉన్న మీ బంధువులకి, నీకు ఇండివిజువల్గా దేవుడు గుర్తు చేస్తున్న స్క్రిప్చర్. లిజన్, ఇజ్రాయేలు, నీవు నా సేవకుడివి, యు ఆర్ మై సర్వెంట్. అయితే నీలో నన్ను మహిమపరుచుకొని, ఇన్ యూ, నీలో ఐ విల్ గ్లోరిఫై మై సెల్ఫ్ అని ఆయన నాతో చెప్పాను. ఆయనను వ్యర్థముగా నేను 21 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆయన ఇంత పేరు పెట్టి పిలిచి ఇన్ని చేసినా కానీ, ఎన్ని ప్రొఫెసీలు ఉన్నా, ఒక ప్రార్థన పోరాటం నీ పేరు చేంజ్ అయ్యేంత వరకే నువ్వు పోరాడలేదంటే, మీ అమ్మ చేసినా, మీ నాన్న చేసినా, ఇంకేం చేసినా అవన్నీ వదిలిపెట్టు. నువ్వు ఏం చేసావు, దేవునితో ఏ విధంగా పోరాడి గెలిచావు అన్నది గ్లోరిఫైడ్. దేవుడు గ్లోరిఫై అయ్యేట్టు నీవు ఏం చేసావు అన్నది ప్రాముఖ్యం. ఆయనను నేనేం చేశానంటే వ్యర్థంగా కష్టపడాను. కష్టపడ్డది కాదు, వ్యర్థంగా కష్టపడము ఆపడం అనే అర్థం కాదు దాన్ని. కష్టపడొద్దని కాదు, ఏ కష్టం చేసినా లాభమే కలుగును. అయితే వ్యర్థంగా నేను కష్టపడ్డాను అంటే నేమ్ చేంజ్, ఒక ప్రేయర్ లైఫ్ అనేది నాది మిస్ అయింది. ఒక ప్రామిస్ని పట్టుకొని నేను వేలాడడం మర్చిపోయాను. దట్స్ మై యాంకర్. ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని. 21 years got wasted. 7 years పీరియడ్ వేస్టెడ్. 10 years నా బలమంతా పోయింది. నేను ఇంతగా దేవుడిని తెలుసుకున్న తర్వాత ఐ లాస్ట్ మై ఎనర్జీ. అన్నీ పోయినాయి. నాకు న్యాయకర్త యెహోవా. ఇప్పుడు నాకు 21 సంవత్సరాల నష్టం జరిగింది, 40 సంవత్సరాల నష్టం జరిగింది. కానీ నాకు ఈ టైంలో న్యాయం తీసేది దేవుడే. నాకు దేవుడు తప్ప వేరే ఆప్షన్ ఇప్పుడు కనపడట్లేదు. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉంది. దాట్స్ మై రివార్డ్. నేను ఎంత కష్టపడితే రివార్డు ఆఫీస్ వాళ్ళు ఇవ్వట్లేదు. నాకు వచ్చే శాలరీ వాడు ఇంక్రీజ్ చేయడు, నాకు వచ్చే ఇన్కమ్ వాడు డిసైడ్ చేస్తాడు. సో నేను ఫైనల్గా నేను రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను ఎంత లేబర్ చేసి ఎంత కష్టపడి ఏం చేసినా ఇది వెయినే. కానీ దేవుడి దగ్గర నా యొక్క బహుమానము ఉన్నది. ఐ డిసైడెడ్ అండ్ ఐ డిస్కవర్డ్ ఇట్. దట్స్ మై రివార్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అది ఎలా ఉన్నదో చూద్దాం. నెక్స్ట్ లైన్. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని. ఆయన దృష్టిలో నోవా కృప పొందెను అని ఉంటుంది. భూమి అందంతటి జనులందరినీ చూస్తే కేవలం మనుషులు అనబడిన వారు 8 మందే దేవుడికి దొరికారు. కృప పొందడం అంటే ఓన్లీ పీపుల్, ద ఒరిజినల్ హ్యూమన్ రేస్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉన్నవారు కృప పొందారు అని ఉంటుంది. అనగా మీకు లూకా సువార్తలు కూడా దొరుకుతుంది మాట. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు కృప పొందాను అని ఉంటుంది. కృప పొందడం అంటే మనుషులని దేవుడు ఐడెంటిఫై. యేసుప్రభువు వారు భూమి మీద తన ప్రజలకి ఈ సమాధానం కలుగునని దూత చెబుతుంది. తన ప్రజలు అంటే మిగతా వాళ్ళ ప్రజలు కాదు అని. సో నోటీస్ దట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్. అందరు మనుషులు కాదు. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఈ బికేమ్, నన్ను బలపరచువాని అందే నేను
లాస్ట్ వీక్ మనం చూసాం. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ యాకోబు అనే పదం ఏంటంటే ప్రజలందరూ కూడా మోసగాడని పిలుస్తున్న వారిని తిరిగి రప్పించాడు. అంటే ఒక ఐఫోన్ ఏదైనా తయారు చేసినప్పుడు అందులో ఏదైనా మాల్ ఫంక్షన్ ఏదైనా అయితే ఆ కంపెనీ వాడు ఏం చేశాడంటే వాడి నేమ్ పోవద్దని చెప్పి తిరిగి ఫోన్లన్నీ కూడా తీసుకుని ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ న్యూ మొబైల్స్ రిలీజ్ చేస్తాడు. ఇన్ కేస్ అలా జరిగితే, అది కూడా బ్రాండెడ్ కంపెనీస్ అయితేనే అలా చేస్తాయి. లేదు అంటే ఈ కలర్ గ్యారంటీ లేదు, మళ్ళీ రిటర్న్ లేదని మనము కోటిలో చూడొచ్చు. అలాంటి ప్రోడక్ట్ మనము కాదు. అందుకని దేవుడు తిరిగి ఆయన శిలువలోకి మనల్ని తీసుకొని, మనలో ఒక మాల్ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది, దాన్ని రెక్టిఫై చేసి తిరిగి మళ్ళీ తయారు చేసి కొత్త బీయింగ్స్గా తయారు చేసి, అది మీ యొక్క ఆఫరింగ్ కవర్లో రాశాను నేను, చూడండి అందులో ఉంటుంది ఆ మాట. నెక్స్ట్ లైన్, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, మీ బైబిల్ చూడాలి, ఇజ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. ఇట్స్ స్మాల్ థింగ్, చాలా చిన్న విషయము. దేవుడికి ఏమనంటే, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని మళ్ళీ రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్పం. సో బీయింగ్ యాజ్ ఎ సర్వెంట్ ఆర్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండర్ ద షాడో ఆఫ్ హిజ్ మైటీ హ్యాండ్, ఇట్స్ అ స్మాల్ థింగ్. దెర్ ఆర్ బిగ్ థింగ్స్, వీటికన్నా గొప్పవి ఉన్నాయి. అది ఒక నేమ్కి దేవుడు అటాచ్ చేసినటువంటి గ్లోరీ. అది ఫైండ్ అవుట్ యువర్ నేమ్. నువ్వు పెట్టుకున్న నేమ్ కాదు, నువ్వు పిలుచుకున్న నేమ్ కాదు. అది ఎలా కనుగొంటారు? నేను ఒకరోజు శర్మని చెబుతాను, అది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో. నీ పేరేంటి అని అడిగితే సునీల్ అంటావు, నీ పేరు ఏంటంటే షీలా అంటావు, నీ పేరు ఏంటంటే వెంకటేష్ అంటావు, నీ పేరు ఏంటంటే బాలకృష్ణ అంటావు, అంతే. బట్ యువర్ నేమ్ కాల్డ్ బై గాడ్, దేవుని చేత పిలువబడ్డ నీ పేరుని డిస్కవర్ చేసేంతవరకు ప్రామిసులు కొన్ని అప్లికేబుల్ అవ్వవు. ఇట్ టేక్స్ టైం. దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. ఒక వ్యక్తి దేవునితో ఎందుకు పోరాడాడు, రాత్రంతా పెనుగులాడాడంటే టు చేంజ్ హిజ్ నేమ్. దట్స్ ఇట్. వన్స్ నేమ్ చేంజ్, థింగ్స్ ఆటోమేటిక్లీ gravitated towards that name. That's the magnetic force. Change your name. భూదిగంతంలో వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమునగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. వెరీ ఇంపార్టెంట్. ఐజయా, ఇది నీ కోసమే సిస్టర్, నీ ఇండివిజువల్గా దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు కాదు, ఇది నీకు. నేను జనాలకి చెప్తున్నప్పటికి కూడా మీరు వచ్చారు, కానీ ఇది మీకు కాదు, ఇది నీకు. పక్కన వాళ్ళు చెప్పండి, ఇది మీకు కాదు, నీకు. ఎస్, ఇది నాకు. చదవండి. Verse 6. And he said, it is a light thing that thou shouldest be my servant to raise up the tribes of Jacob and to restore the preserved of Israel. I will also give thee for a light to the Gentiles, that thou mayest be my salvation unto the end of the earth. ఆల్ రైట్. ఇక్కడేమని చెప్పారంటే, నా సర్వెంట్గా ఉండడం చాలా స్వల్ప విషయము. ఒక సేవకుడిగా ఉండడం దేవునికి, సేవకుడు అంటే ఇక్కడ ఉండే పాస్టర్ కాదు, నీవు సర్వెంట్గా దేవుడికి ఉండడము ఎంత స్వల్ప విషయం అంటే, నీ ట్రైబ్స్, నీలో 12 గోత్రాలను కొన్ని లక్షల మంది వచ్చారు, వాళ్ళని రైజ్ చేయడము, తిరిగి వాళ్ళని రీస్టోర్ చేయడం అనేది ఒక సేవకుడిగా చాలా స్వల్ప విషయం. అది ఇన్ని లక్షల మందిని లీడ్ చేయడం అనేది ఇట్స్ లైట్ థింగ్.
too small a thing. Too small thing. Thank you. మనుషుల్ని, జంతువుల్ని కంట్రోల్ చేయొచ్చు, మనుషుల్ని కంట్రోల్ చేయలేము. It's highly impossible to gather and restore the people and make them sit one place, in one place. It's a highly risky thing. గొర్రెలని ఒక్క కాపరి ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు, మేకల్ని, బర్రెల్ని, గేదెల్ని అన్నిటిని పోతాడు. ఈవెన్ పక్షులు రోడ్డు మీద అప్పుడు డింగ్ డింగ్ అని పోతుంటాయి, ఏమంటారు, డక్స్ అవి. వాటిని అన్నీ యూ కెన్ కంట్రోల్, బట్ యూ కెనాట్ మేక్ పీపుల్ సిట్ అట్ వన్ ప్లేస్ అండ్ వన్ టాపిక్. ఇట్స్ ఇంపాసిబుల్. అందుకని ఇంత మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చినాయి. ప్రజలను కూర్చోబెట్టడం అనేది ఇట్స్ నాట్ లైట్ థింగ్. బట్ ఆయన ఏమంటున్నాడు, ఇట్స్ అ లైట్ థింగ్, ఇట్స్ టూ స్మాల్ థింగ్. నీ జనరేషన్ లేపి నీవు రీస్టోర్ చేసి ప్రజల్ని కూర్చోబెట్టడం చిన్న థింగ్. మరి పెద్దది ఏంటి అందులో? అక్కడ రాశారు, చూద్దాం. వాట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ అందులో? అందులో ఏమని ఉందంటే జెంటైల్స్ అని ఉన్నది. చదవండి. It is a light thing that thou shouldest be my servant to raise up the tribes of Jacob and to restore the preserved of Israel. To restore the okay, next line. I will also give thee for a light to the Gentiles. I will also give thee, నేను నీకు లైట్ ఇస్తాను, which means ఇన్ఫర్మేషన్ ఇస్తాను. I will also give thee light, నీకు ఒక వెలుగు ఇస్తాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నేను ఒక లైట్, ఇన్ఫర్మేషన్, ఐడియా, స్కిల్, టాలెంట్ ఇస్తాను. ఆ లైట్, ఆ ఇన్ఫర్మేషన్తో నీవేం చేస్తావంటే ఏమనుంది? I will also give thee for a light to the Gentile. నిన్ను జంటైలకి, అన్యజనులకి నిన్ను ఒక వెలుగుగా మారుస్తున్నాను. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. వాట్ ఈస్ ద లైట్ థింగ్ అంటే నీ ఫ్యామిలీస్ని, నీ జనరేషన్, నీ గర్భమును పుట్టిన పిల్లలందరినీ గ్యాదర్ చేయడం అనేది, క్రిస్టియన్స్ని ఒక మీటింగ్ పెట్టి గ్యాదర్ చేయడం అనేది ఈజీ థింగ్. పబ్లిక్ మీటింగ్స్, క్రూసైడ్స్, ఉజ్జీవాలు, సువార్త కూడికలు, ఉపవాస కూడికలు అని పెట్టి యూట్యూబ్లో అక్కడ ఇక్కడ ఎక్కడన్నా పెట్టి క్రైస్తవుల్ని గ్యాదర్ చేయడం, నీ ఓన్ పీపుల్ని గ్యాదర్ చేయడం అనేది ఇట్స్ ఈజీ థింగ్. బట్ ద హార్డెస్ట్ థింగ్ ఏదన్నా ఉందంటే నీవు లైట్గా మారి ఆ లైట్ కనపడితే క్రిస్టియన్స్ రారు, అన్ని జనులైన పురుగులు ఆ లైట్కి వచ్చేస్తారు. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. దట్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ విత్ అస్. అన్ని జనులు, నేను చెప్పాను 2012లో ప్రభు నాతో మాట్లాడిన మాటలు. అన్ని జనుల కోసం దేవుడు నిన్ను పిలిచాడు. పౌలు ఇదే స్క్రిప్చర్ పట్టుకొని వచ్చారు మార్కెట్లోకి. పౌలు మినిస్ట్రీ ఈ స్క్రిప్చరే దేవుడు రిపీట్ చేశాడు. ఇదిగో నిన్ను అన్ని జనులకు వెలుగుగా చేశాను అని చెప్పి పంపిస్తాడు. అపోస్తుల కార్యంలో దొరుకుతుంది మీకు ఆ మాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. యా, భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించిన. ఐ హ్యావ్ ఆర్డైన్డ్ యూ ఫర్ జెంటైల్స్, క్రిస్టియన్స్. బ్రదర్స్, మీరందరూ, మనందరం క్రీస్తుని కలిగిన మనుషులం. మన వెలుగు అన్యజనులకి వెలిగేంతవరకు స్మాల్ పీపులే మనం. ఎప్పుడైతే క్రూసైడ్స్ పెడితే అన్యజనులు వరదల వలె, ఇసుక వలె గుంపులు గుంపులుగా జనములు వస్తుంటారో అప్పుడు నీ వెలుగు వారికి నియమించబడి ఉన్నది. దట్ ఈస్ ద కవనెంట్, దేవుడు పెట్టిన నిబంధన అది. సో యువర్ సాల్వేషన్, లాస్ట్ వీక్ ఆమె సాల్వేషన్ ఎంతమందికి వెళ్ళింది? సిటీ మొత్తానికి వెళ్ళింది. దట్స్ ద సాల్వేషన్. అన్ని జనులకి వెలుగుగా వెళ్ళిందా లేదా? వెళ్ళింది. సమరయులు ఎవరు? అన్ని జనులు వాళ్ళు. నెక్స్ట్ లైన్. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత, నోటీస్ దిస్, వెరీ ఇంపార్టెంట్, నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడును అగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు.
మళ్ళీ వినండి. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడును అగు యెహోవా మనుష్యుల చేత నువ్వు రిజెక్ట్ చేయబడ్డావు, జనులు నిన్ను అసహించుకున్నారు. ఆ రెండే దేవుడు నిన్ను విమోచించడానికి తీసుకున్న క్వాలిఫికేషన్. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఈ యొక్క దేవుని యొక్క బిడ్డగా, ఒక సన్గా, ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా ఉండడానికి, దేవుడు నిన్ను విమోచించడానికి గల మెయిన్ ఒకే ఒక కాజ్, మనుషుల చేత నువ్వు చెప్పాలి. పీపుల్ విల్ రిజెక్ట్ యూ. అండ్ జనులు దే విల్ హేట్ యూ. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, దూషించి, చెడ్డ మాటలు, అబద్ధ సాక్ష్యములు చెప్పినప్పుడు ఎల్లా మీరు బ్లెస్సెడ్. బ్లెస్సింగ్ అనేది షేమ్, హేట్రేట్ సిలువలోకి తీసుకున్నాక ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామముగా ఉంచబడింది. దట్స్ ద నేమ్. నీ నామము, యువర్ నేమ్, నేను నీ పేరు పెట్టి పిలిచాను. సో అంత ఈజీ కాదు. నీ పేరు పెట్టి పిలిచినప్పుడు నీ పేరుకి హానర్ రావాలంటే మనుషులు నిన్ను నిరాకరించాలి. జనులు అసహ్యపడతారు. నీ పేరింటేనే చిరాకు పడతారు. నీ ఫ్యామిలీ పేరింటేనే కంపరం ఎక్కిపోతుంటుంది వాళ్ళకి. నీ పిల్లలను చూస్తే అవాయిడ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఫంక్షన్లలో రారు, ఇటు చూస్తే అటు వెళ్ళిపోతారు. దట్స్ ద ఓన్లీ సర్టిఫికెట్. పీపుల్ సర్టిఫై చేసి నిన్ను రిజెక్ట్ చేసి హేట్రేట్ చేసి పక్కకు పెట్టారంటే దేవుడు ఆ ఫైల్నే బయటికి తీశాడు. దట్స్ ద ఫైల్. ఇంకా మీకు సరిగా ఎక్కడ మార్కెట్లో హేట్రేట్ దొరకలేదనుకుంటా బహుశా. గెట్ రెడీ ఫర్ దాట్. ఎప్పుడైతే ప్రజలు మనుషులు మనల్ని నిరాకరిస్తే you go into deep pain, like a bee కుట్టినట్టు. జనులు అసహించుకుంటే, చిదరించుకుంటే, కొంతమంది పల్లెటూరులో నీ ముఖం నువ్వు అని వెళ్ళిపోతారు. యు కాంట్ టేక్ ఇట్. దట్ హేట్రేట్, దట్స్ ద క్వాలిఫికేషన్. దేవుడు దాన్నే క్వాలిఫికేషన్గా మార్చుకున్నాడు. ఐ వెంట్ త్రూ దీస్ స్క్రిప్చర్స్ 10 years. ఈ స్క్రిప్చర్స్ అన్ని రంగాల్లో ఒక ల్యాబొరేటరీలో పెట్టి టెస్ట్ చేశాడు దేవుడు. ఐ నో దట్. బట్ ఈ ఫేజ్ దాటాం. నెక్స్ట్ ఫేజ్ ఏముందో చూపిస్తాను నేను. ఈ ఫేజ్ దాటాం. మనుషుల చేత ఓకే, యెహోవా నమ్మకమైన వాడని, దేవుడైతే నమ్మదగినవాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచుదురు, అధికారులు నీకు నమస్కరిస్తారు. దట్స్ మై కీ. రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. ఈ మెంటాలిటీ ఉన్నవారు మనుషులు కాదు, వాళ్ళు దేవుని స్వభావం కలిగిన వారు. వెన్ పీపుల్ హానర్స్ యూ, దట్స్ ద కింగ్ మెంటాలిటీ. కింగ్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు చూడక, కింగ్ అంటే నీకు హానర్ చేసే ఆ యొక్క నేచర్ ఉందంటే దట్స్ ద టైటిల్ యాజ్ ఎ కింగ్. గాడ్ కాల్స్ యూ యాజ్ ఎ కింగ్. రాజులు గ్రహించి, ఎందుకు రాజులు గ్రహించి లెగుస్తున్నారంటే ప్రజలేమో నిరాకరించారు, జనులేమో అసహించుకున్నారు, దేవుడేమో ఏర్పరచుకున్నాడు, రాజులేమో గ్రహించారు, అధికారులేమో నమస్కారం చేశారు.
That's the thing is going to happen. King's mentality, leadership quality ఉన్నవారు, they will honor you, they will respect you, they will salute you. That's what is going to happen. రాజులు గ్రహించి లెగుస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. సార్, your presence is more valuable today in my life. A king mentality find out a person, బట్ దేవుడి చేత నిన్ను ఏర్పరచుకున్నానేమో. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే కింగ్స్ విల్ హానర్ యూ, లీడర్స్ విల్ సల్యూట్ యూ. నెక్స్ట్ లైన్. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. రీసెర్చ్ సచ్ దట్ అగైన్ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రతికూల సమయం కదా, అనుకూల సమయం మందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. వన్స్ అగైన్ ఇప్పుడు చదువుతుంటాను, మీకు అర్థమవుతాయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు సీజేసే మొరను నేను ఆలకించాను, నీకు ఉత్తరం ఇచ్చాను, నీకు రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. నేను బయలు వెళ్ళండి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును ఈ చుట్టుపక్కల ప్రాంతములను చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు నిన్ను దేవుడు తన హస్తపు నీడలో కాపాడి తన అంబుల పొదిలో దాచిపెట్టి ప్రజలకి, అన్యజనులకి నిన్ను వెలుగుగా చేసి ఒక కావనెంట్ నేను చేశాను. ఆమెన్, ఆమెన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మళ్ళీ వినండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, 10 సంవత్సరాలు మీరు ప్రార్థనలు విశ్వాసంతో నడిచారు, అయితే నేను అనుకూల సమయమందు నేను నీ మొర విన్నాను, నేను ఆలకించాను, నీకు ఉత్తరం కూడా ఇచ్చాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను. బయలు వెళ్ళండి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పుచు. మీరేం చేస్తారంటే అన్ని జనులకి వెలుగై ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంటే బంధింపబడిన వారితో ఏమనాలి? బయటికి రండి అని. చీకట్లో ఉన్న వారితో ఏం చెప్పాలి? దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు నిన్ను కాపాడి ఒక కావనెంట్ పెట్టాను. ఈ కావనెంట్ దేనికోసం అంటే బయలు వెళ్ళండి. సో స్పీక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ సీ ద డార్క్నెస్. చీకట్లో ఉన్నవారు, బంధింపబడిన వారిని, వెన్ యూ సీ దెమ్, నీ నోటిని, 2వ వచనం, నీ నోటిని వాడిగల ఖడ్గముగా నేను చేసి ఉన్నాను. కాబట్టి నువ్వేం చేస్తావంటే స్పీక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ రిలీజ్ ఎ వర్డ్. ఒక మాట వదిలి చెప్పు. ఒక మాట ఏమనంటే, నువ్వు బయలు వెళ్ళండి అని బంధింపబడిన వారితో చెప్పండి, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో చెప్పండి. ఆ మాట ఎప్పుడైతే చెబుతావో
బంధింపబడిన వారు, చీకట్లో ఉన్నవారు డెఫినెట్గా నీ వెలుగు దగ్గరికి వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ టుడే ఐఎమ్ డిక్లేరింగ్ ద సేమ్ వర్డ్. ఈరోజు మనము ఇక్కడ నుంచి బయలు వెళుతున్నాం. మన బంధకాలు బయటికి తెగబోతున్నాయి. బయటికి రండని దేవుడు చెబుతున్నాడు. ఈ చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగు చూస్తారు. యూ విల్ సీ దాట్. ఆమేన్. కాబట్టి దేశమును చక్కపరిచే అవకాశం దేవుడు క్రియేట్ చేశాడు. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ బై గాడ్ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ లైన్. మార్గములో, ఐ లైక్ దిస్ స్క్రిప్చర్. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. దట్స్ ఇంగ్లీష్. That they may say to the prisoners, go forth, to them that they are in darkness. This is 8 and 9 as in Telugu. Yeah. Shew yourselves, they shall feed in the ways. They shall feed in the ways. Vena vesa? Ways. Any decision from today, ఈ రోజు నుంచి మనం తీసుకునే ప్రతి డెసిషన్ ఇట్స్ ఎ వే, ఒక వే. ఆ వే తీసుకొని మనం ఎప్పుడైతే బయటికి వెళ్తున్నామో మార్గములలో వారు మేయుదురు. వైల్ యు ఆర్ పాసింగ్ సమ్ సిటీస్, నీ జర్నీ, నీ లైఫ్ అనే జర్నీ 1 day 2 days, మ్యారేజ్ అనేది ఒక జర్నీ, పిల్లలతో ఒక జర్నీ, ఎడ్యుకేషన్ అనేది ఒక జర్నీ. ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ వే, అదొక వే. ఆ మార్గములలో నువ్వు పోతుంటే యూ విల్ ఫీడ్ ఆన్ సమ్ గ్రేషియస్ థింగ్స్. యూ విల్ ఈట్ దాట్. నీ మూతికి చిక్కం పెట్టలేదు దేవుడు. వైల్స్ట్ యు ఆర్ మూవింగ్, వైల్స్ట్ యు ఆర్ గోయింగ్ అవుట్, బయటికి వెళ్తుంటే యూ విల్ ఈట్ దాట్. ఒకటే చోట బందీల దొడ్లో కట్టేసిన బందీలుగా ఉండే ఆవులని, గేదెల్ని మనం చూస్తే వాటికి ఎవరో ఒకరు మేత తెచ్చేస్తేనే తింటారు. కానీ దారిలో తీసుకొని వెళ్తుంటే ఆ దారి పొడవునా మేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అలాగే దేవుడు చెప్తున్నాడు, మార్గములలో వాళ్ళు మేస్తారు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగు. చెట్లు అంటే నేను గుర్తుపెట్టుకొని నేను చెబుతాను ఈ సర్మన్ బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం ఎక్కడ ఆపాము, అది ఈ సంవత్సరం దీన్ని, ఈ చెట్టుని ఉంచండి, దీనికి త్రవ్వి నేనేం చేస్తాను, కొంత ఎరువేసి దీన్ని పండేటట్టు, ఫలాలు ఫలించేటట్టు నేను చేస్తాను. చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగుతుంది. చెట్లు లేని కాడ గడ్డి మంచిగా పెరుగుతుంది. మిట్ట పొలాలు తెలుసు కదా, మిట్ట పొలాలు విన్నారు ఎప్పుడన్నా? మిట్ట పొలాలు, మిట్టలు, మెట్ట పొలం అంటారు. నెక్స్ట్ లైన్. సో దెర్ ఇస్ నో వే మార్గములలో మనకు ఫుడ్ ఉండదంటానికి లేదు. బట్ లిజన్, వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు. లిజన్, వారి యందు అంటే మన యందు కరుణించువాడు మనల్ని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఫ్రమ్ దిస్ ప్లేస్, ఈ స్థలం నుంచి దేవుడు మనల్ని తోడుకొని బయటికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికంటే ఎక్కడైతే నీటి బుగ్గలు ఉన్నాయో ఆ స్పిరిచువల్ లొకేషన్లో దేవుడు మనల్ని ఆర్డైన్ చేసి పెడుతున్నాడు. యువర్ అబౌట్ టు ఎన్కౌంటర్ ద ప్లేస్. ఫిజికల్ ప్లేస్లోకి మీరు వెళ్తున్నారు, బట్ దానికి ముందు వారం నేను చెప్పేది స్పిరిచువల్ లొకేషన్ నేను బయటికి తీసుకొస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ యూ సపోజ్ టు సీ. ఫిజికల్ లొకేషన్ ఎక్కడో ఉన్నది, దట్స్ నాట్ ద ఏరియా యూ సపోజ్ టు సీ. యూ సీ బై ఫెయిత్. విశ్వాసంతో నువ్వు ఈ స్క్రిప్చర్స్ని చూడాలి. దట్స్ యువర్ లొకేషన్. నువ్వు 24 గంటలు అక్కడ ఇల్లు కట్టుకొని ఉండవు, అక్కడ మన గ్యాదరింగ్ ఉంటుంది. బట్ ఆ మూవ్మెంట్, ఆ వే, ఆ జర్నీ అది నీ కోసం కాదు. నువ్వు అన్ని జనులకు వెలుగుగా దేవుడు నిన్ను మార్చాడు. దట్స్ యువర్ అసైన్మెంట్, దట్స్ యువర్ ప్లేస్.
ఆఫ్ వర్క్. ఎవరైనా ఆఫీసులో పడుకోంగా చూసారు బెడ్ వేసుకొని? నో, దట్స్ యువర్ వర్కింగ్ ప్లేస్. దట్ ప్లేస్ షుడ్ బీ గ్రేటర్ దాన్, గ్లోరియస్ దాన్ ఎనీ అదర్ థింగ్. బట్ లిసన్, వారి యందు కరుణించువాడు దేవుడు మన యందు కరుణించాడు. ఒక నోవాని ఎలాగైతే తీసుకుపోయి ఓడలో దాచిపెట్టాడో, కృప పొందాడో, అలాగ మనం కృప పొందాం. లిసన్ దిస్, స్పిరిచువల్ లొకేషన్, నేను చెప్పే అన్ని స్పిరిచువల్ లొకేషన్, ఫిజికల్ లొకేషన్ గుండా ఎప్పుడు పోకండి. గో ఆఫ్టర్ యువర్ ఫెయిత్, గో ఆఫ్టర్ యువర్ వర్డ్. నీ ఎంత రిసీవ్ చేసుకున్నావో ఆ ఫెయిత్ని చూసి పరిగెత్తు. ఎలాంటి లొకేషన్ అయినా, ఎలాంటి మెట్ట స్థలాలైనా, ఎలాంటి పర్వతాలైనా కూల్చి లెవెల్ చేసి నీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. దట్స్ యూ. లిజన్, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. జస్ట్ బికాస్ ఎ మూవ్మెంట్, జస్ట్ బికాస్ ఏ స్మాల్ చేంజ్. ఈ ప్లేస్ నుంచి దేవుడు మనల్ని ఇంకొక ప్లేస్కి మూవ్ చేస్తున్నప్పుడు నీటి బుగ్గల యొద్దకి యూ విల్ సీ 12 వెల్స్, 12 నీటి బుగ్గలు చెప్పాను. అలాంటి లొకేషన్కి దేవుడు మనల్ని నడుపుతున్నాడు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ మినిస్ట్రీ మనము నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయబోతున్నాం. మినిస్ట్రీ అలాంటిది. ద మూమెంట్ యూ రీచ్ దట్ ప్లేస్ యూ ఫీల్ ద వాటర్. ఎ డ్రైడ్ పర్సన్, ఫైనాన్షియల్లీ డ్రైడ్, అందుకే ఇక్కడ రాశారు నీటి బుగ్గల యొద్దకు వారిని, 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. నేషన్స్కి, అన్ని జనులకి నేను నిన్ను వెలుగుగా చేస్తాను. ఎక్కడి నుంచి? నీటి బుగ్గల దగ్గర నుంచి. వాళ్ళు ఎప్పుడైతే నీటి బుగ్గల దగ్గరికి వచ్చారో అప్పుడే నేషన్స్ని ఆయన ఏం చేశాడు? వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఈ లొకేషన్ నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకెళ్తున్న ప్రతి క్షణం గుర్తుపెట్టుకో, మనం వెళ్ళేది డ్రై ల్యాండ్కి కాదు, ఎడారి కాదు, విల్డర్నెస్కి కాదు. మనం పోయేది ఎ కైండ్ ఆఫ్ లొకేషన్, బట్ ఎవడికి కనపడదు. విశ్వాస యాత్రలో నీ ఒక్కడికే కనపడుతుంది ఇది నీటి బుగ్గల స్థలము అని. దట్స్ వాట్ యు సీ, యు సపోజ్ టు సీ ఆల్సో. దేవుడే ఎవరు నడిపిస్తున్నారు? ఇది గట్టిగా చెప్పాలి. ఎవరు నడిపిస్తున్నారు? అయ్యో ఏందండి ఇక్కడ ఉంది కదా. ఎవరు తోడుకొని పోతున్నారు? దేవుడే. ఇట్ ఈస్ గాడ్ హూ ఈజ్ లీడింగ్ అస్. మన లీడరు పాస్టర్ సునీల్ కాదు, ద హోలీ స్పిరిట్, ద గాడ్, ది అల్టిమేట్ గాడ్, ది ఆల్మైటీ గాడ్ ఈజ్ లీడింగ్ అస్. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒక డ్రై ప్లేస్లో నుంచి, ఒక విల్డర్నెస్ లైఫ్లో నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నీటి బుగ్గల యొద్దకి. విచ్ మీన్స్ అసైన్మెంట్. అది ప్లేస్ కాదు, అది స్పిరిచువల్ అసైన్మెంట్. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఈజ్ ఎ వెల్, బబ్లింగ్ వాటర్. యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఎ వే, థాట్. అదొక మార్గం. అక్కడ నువ్వు మేస్తావు, అక్కడ తింటావు, అండ్ అక్కడ నీళ్లు తాగుతావు. ఇంకో మాట రాసి ఉన్నది అక్కడ ఏమనంటే, కాబట్టి వారికి ఆకలైనను దప్పి, ఎవడైనా దప్పికొని నా యొద్దకు రావాలను. జీవాహారము నేనే, నన్ను తిని ఒకడు బ్రతుకును. దేవుడు చెబుతున్న మాట ఆకలి. కాబట్టి వారికి ఆకలి, ఇది కావాలి అన్న ఆకలి ఎక్కడుందేమో, కానీ అక్కడికి పోతే ఇది కావాలి కాదు, ఏం చెయ్యాలని అడుగుతావు. వాట్ ఐ సపోజ్ టు డూ ఫర్ ద లార్డ్. ఎందుకంటే ద ఓన్లీ సప్లయర్ దేవుడు. బికాస్ ఆఫ్ అసైన్మెంట్, బికాస్ ఆఫ్ అసైన్మెంట్. ఆకలైనను దప్పి అయినను కలుగుతుందా? నో వే. నాకింత డబ్బు అవసరమని నువ్వు అడగవు. ఆ అవసరం ఏదుందో అది విజన్ పరంగా ఉంటుంది. దానికి తగ్గ డబ్బు దేవుడు నీకు సమకూరుస్తాడు. దట్స్ ఇట్. వాళ్ళకి ఎండ అయినను, పగలు ఎండ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినా కలగకుండా, నేను ఒకసారి ఆ శర్మని చెప్పాను. ఇట్స్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్ స్టిల్.
ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. వడదెబ్బ, ఫలాలు రాలిపోయినాయి, చెట్లు ఎండిపోయినాయి, కూరాకులు ఎండిపోయినాయి, ఎండ దెబ్బ. విచ్ మీన్స్ మనకున్నటువంటి ఏ ప్రాస్పరస్ లైఫ్ని ఏ సన్, ఏ షాడో, విచ్ మీన్స్ అండర్ ద సన్, ఎనీ అట్మాస్ఫియర్, డిమోనిక్ అట్మాస్ఫియర్స్ నీకు తగలవని అర్థం. ఎనీ డిమోనిక్ అట్మాస్ఫియర్స్, స్పిరిచువల్ వార్ఫేర్స్ అన్నీ కూడా సన్ కిందనే ఉన్నాయి. వాటిలో ఉన్నది ఏది కూడా నీతో పోరాడి గెలవలేదు. ఎందుకంటే బికాజ్ ద అసైన్మెంట్, ద లొకేషన్, ప్లేస్, నేను ఇచ్చిన అసైన్మెంట్ వెలుగు పట్టుకొని పోతున్నారు. ఆ వెలుగును మీరు స్ప్రెడ్ చేయండి. అది చేస్తున్న కొద్దీ మీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అసలు ఎండమావులే ఉండవు. అక్కడ ఎండైనా వారికి తగలదు. దేవుడు ప్రామిస్ చేసిన మాట. దీన్ని బట్టి నువ్వు ఫైనాన్షియల్గా ఇంకొకసారి ఇది కావాలని అడగవు. నీకు ఏం చేయాలని అడిగితే దానికి తగ్గ ఫైనాన్సెస్ దేవుడు ఇస్తాడు. దట్స్ ఇట్. వన్ ప్రేయర్, లార్డ్ నన్ను ఎలా వాడుకుంటావు, షో మీ, లేదంటే కాల్ మీ బై నేమ్, నా పేరు పెట్టి పిలువు ప్రభువా. నెక్స్ట్ లైన్. మన 10th verseలో ఉన్నావా? మొత్తం 26 ఉన్నాయి. ఓకే, ఐ విల్ క్లోజ్, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్, బట్ ఇది ఒక సెరమన్ వస్తుంది, ఇది ఒక 3 hours పడుతుంది ఈ ఒక్క లైన్. నా పర్వతములన్నిటి, దేర్ ఆర్ సమ్ మౌంటైన్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్. నా పర్వతాలన్నిటినీ త్రోవగా చేస్తాను. విచ్ మీన్స్ ఇంతకుముందు నీకు మార్గం కనపడట్లేదు, నాకు డోర్ లేదు, ఫైనాన్షియల్గా నాకు డోర్ లేదు, ఇక్కడ నుంచి అప్గ్రేడేషన్ కంటే దానికి అడ్డుపడ్డది సైతానుడు కాదు, ఆయన పర్వతం. నేను వాళ్ళు మార్గంలో పోతుంటే ఏం చేస్తాను, తినబెడతాను, వాళ్ళు తింటారు. మెట్టల మీద, చెట్లు లేని మెట్టల మీద వాళ్ళు తృప్తి పొందుతారు, తింటారు వాళ్ళు. కానీ లాస్ట్కి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు పోయే మార్గంలో ఏదైతే త్రోవ ఉందో ఆ త్రోవలో ఇన్ని సంవత్సరాలు మీకు అడ్డుపడ్డది సాధారణ కాదు, మై మౌంటైన్స్. జెహోవా జైరే అన్నది ఒక మౌంటైన్, జెహోవా నిస్సి అన్నది ఒక మౌంటైన్. మీ ఆఫరింగ్ కవర్ మీద ఉందా లేదా? టాప్ ఆఫ్ ద మౌంటైన్స్ అని ఉంటుంది ఆఫరింగ్ కవర్స్ మీద. ఎవరైనా స్టడీ చేశారా? సారీ, టాప్ ఆఫ్ ద మౌంటైన్స్, దట్స్ ద సెర్మన్. నా పర్వతములన్నిటినీ నేను మీకు త్రోవగా చేస్తాను. ఇప్పుడు చూసారా, అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు కొన్ని గుట్టల మధ్యలో కూడా ఉన్నాయి చూసారా, త్రోవ. అది యు ఫీల్, అరే గుట్టని కట్ చేసి వేసారు. ఇటు శ్రీశైలం రోడ్డు పైన, అటు బెంగళూరు రోడ్డు పైన, ఇటు సైడ్ ఘటకేశ్వర రోడ్డు పైన అవుటర్ రింగ్ రోడ్ గుట్టలు కట్ చేసి మధ్యలో వేశారు. హౌ బ్యూటిఫుల్, దట్స్ ద వే. అంటే రూటును మార్చలే కానీ రూటుకు అడ్డు వచ్చిన వాటిని సమాంతరంగా చేసేసాడు దేవుడు. నా రాజమార్గములు ఎత్తుగా చేసేదని, అంటే రాజమార్గములన్నీ కూడా డీప్ ఉన్నాయి. ఇంగ్లీష్లో చదవండి మా బ్రదర్స్, దీస్ ఆర్ ద ప్రామిసెస్. మోసే వాళ్ళని బయటికి తీసుకొని విడిపించే ముందు మనం వెళ్తున్నాం, 3 రోజులు వర్షిప్ చేస్తున్నాం అంతే. రాజమార్గములన్నీ ఎర్ర సముద్రం లోపల దాచిపెట్టున్నాయి. ఆడికి పోతే కానీ సనిగేటోడు, గునిగేటోడు, అలిగేటోడు మొత్తం బయటకు వస్తారు. అప్పుడు ద బెస్ట్ రాస్కెల్స్ కనబడతారు. ఏది సమస్య ఎదురైనప్పుడు, ఆ ఛాలెంజెస్ ఎదురైన, అమ్మా ఇది ముంచేసాడు వీడు, ఇక్కడ తీసుకొచ్చేసి నమ్మించి గొంతు కోసేసిన అని అంటారు చూడు, ఇంకా ఆ టైప్ అయిపోతుంది. కానీ అక్కడ కనపడేది పర్వతం. బాబోయ్, ఈ పర్వతం మనం ఎదక్కగలమా, జంప్ చేయగలమా? సమస్యలు, ఇంటికి వెళ్ళిపోయి మటన్ చికెన్ తెచ్చేసుకుందాం, పాస్టర్ గారు చెప్పిన ఫాస్టింగ్ ఆపేద్దాం. యుల్ సీ ద మౌంటైన్స్. నేను ముందే చెప్తున్నా, యుల్ సీ ద మౌంటైన్స్. ఇట్స్ నాట్ ప్రేయర్ మౌంటైన్ దట్ యూ కెన్ మూవ్, ఇట్స్ గాడ్. ఒక్కసారి అందుకని అబ్రహాం గురించి చెప్పాను కదా, ఆ మౌంటైన్ కింద పనులను పెట్టాడు. పనులు కిందనే ఉంటారు, వాళ్ళు పనికి వచ్చేటప్పుడు పైన ఉంటాడు. ఓకే, నా పర్వతాలన్నిటినీ త్రోవగా చేశాను. విచ్ మీన్స్ దెర్ ఈజ్ నో వే నేను క్రియేట్ చేసేంతవరకు, నా పని మీద ఉంటేనే
క్రియేట్ అవుతుంది. నా మార్గములు చాలా ఎత్తుగా చేస్తాను. అంటే ఇంతకుముందు ఎక్కడున్నట్టయి డౌన్ ఉన్నాయి. ఎర్ర సముద్రంలో మార్గం కనపడ్డదా? కనపడలే. యోర్దానులో మార్గం కనపడ్డదా? కనపడలే. దట్స్ నో వే. నా మార్గములు, రాజమార్గములు ఎత్తుగా. ఇంగ్లీష్లో చదవండి. I will make all my mountains a way, and my highways shall be exalted. You see, I will make all mountains, all my mountains. These mountains are belongs to me. ఎవడు వీటిని కొట్టలేడు, ఎవడి వల్ల కాదు. అవి నా మౌంటైన్స్. నేను మిమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు అట్నే తీసుకెళ్తా. అక్కడికి వచ్చిన మౌంటైన్ కనపడగానే కాసేపు మనకి ఇమాజినేషన్స్ అన్నీ బ్లర్ అయిపోతాయి. ఇది విశ్వాస యాత్ర లేకపోతే గోతిలో పడేసిన జోసఫ్ యాత్ర అంటాం. ఏం అర్థం కాదు. కాసేపు బుర్ర తిరిగిపోతుంది అంతే. ఆ టైంలో ఐ విల్ మేక్ ఆల్ మై మౌంటైన్స్, విచ్ మీన్స్ దిస్ ఈజ్ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. అందుకే ఎప్పుడు మళ్ళీ చెబుతాను శర్మన్ డెఫినెట్లీ, ఎందుకంటే ఆఫరింగ్ కవర్లో ఉంది, నేను చెబుతాను. ఆల్ మై మౌంటైన్స్. వాట్ ఈస్ ద సీక్రెట్? ఆ సీక్రెట్ ఏంటి? ఉదాహరణకి ఎవరైనా బిజినెస్ చేస్తారు అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. బిజినెస్ చేస్తున్నాం బ్రదర్, మస్తు ఛాలెంజెస్ ఉన్నాయి, అసలు మన వల్ల కాదు బిజినెస్ అని క్రిస్టియన్స్ ఎందుకు అంటున్నారు చెప్పండి? ఆ లెవెల్కి నువ్వు ఈజీగా ఎక్కేటోడివి అయితే ఈరోజు రోడ్డు మీద భిక్షగాళ్ళు ఎందుకుంటారు చెప్పు నాకు? ఒకవేళ అది ఈజియెస్ట్ థింగ్ అయితే బిజినెస్, ఇంకొకటి ఎనీ ఛాలెంజ్, ఎనీథింగ్ ఆ లెవెల్ అవ్వాలంటే అందరికీ ఈజీగా ఉంటే, ప్రోటోకాల్స్ ఈజీగా ఉంటే నీకు సెక్యూరిటీ ఉండదు. ఐ సెడ్ ఇట్స్ డీప్ మౌంటైన్స్, అవి వెరీ హైట్. అవి నువ్వు ₹1,00,00,000 సంపాదించడం నీకు ఎంత కష్టమైందో నీకు తెలుసు. దానికి ఎన్ని మౌంటైన్స్ నువ్వు ఎక్కావో, ఎన్ని మౌంటైన్స్ని దారిగా చేసుకొని పోయినావో, వెనకొచ్చేటోడికి అవి నీ ఒక లెక్చరర్గా మాని ఒక యూనివర్సిటీ పెడితే కానీ యూ కెనాట్ మేక్ మనీ. వాడు రిచ్ అవ్వడు. ఆ ఛాలెంజెస్ ఉండాలి, లేకపోతే ఎలా అవుతుంది? ప్రతి ఒక్కడు ఎక్కి వస్తాడు కదా. ఓకే, ఎప్పుడైనా బిజినెస్ క్లాస్ చూద్దాంలే. దోస్ ఆర్ ద మై మౌంటైన్స్. అవి అంత ఈజీ కాదు. అది నో ప్రెషర్, నో డైమండ్. పక్కన వాళ్ళు చెప్పండి, నో ప్రెషర్, నో డైమండ్. ప్రెషర్ లేకపోతే డైమండ్స్ వస్తాయా? కార్బన్స్ బ్లాక్ అయిపోయి బ్లాస్ట్ అయితే అప్పుడు ఏమొస్తాయి? లోపల డైమండ్స్ వస్తాయి. డైమండ్స్ ఎట్లా తయారైతే? ఓకే, బయాలజికల్ క్లాసులో ఏమంటారు దాన్ని? హిస్టరీ క్లాస్. ఏం క్లాస్ అది? ఏదో ఉంటాయిగా హిస్టరీస్. అది భూమిని జియోలాజికల్ ఏమంటారు? ఆర్కియాలజా, జియాలజీనా? జియాలజిస్టులు. ఓకే, ఏదో ఒకటి. థ్యాంక్ యూ. నా పర్వతములన్నిటినీ త్రోగా. నోటీస్ దిస్, it's God who kept in your way these mountains. At the same time, రాజమార్గంలో నేను ఐ లైక్ దట్ గాడ్ ఐ నీడ్. ఎందుకంటే అందరికి అవైలబిలిటీ లేదు. అది ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. అది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. మనం ఇట్లా బాగుంగా ఏరుకోవడానికి ఏమన్నా మనం ఋతువా వెనకాల కూర్చొని నేర్చుకోవడానికి? నో 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 నో. నెక్స్ట్ లైన్. నేను దీన్ని డీల్ చేస్తాను. ఈ పార్ట్ సర్బన్ తీసుకొస్తాను, మీకు ఆఫరింగ్ కవర్లో ఉంది అది. యు ఆర్ బ్లెస్డ్. పాస్టర్ సునీల్ని కలిగి ఉండడం, యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి మై పీపుల్, చూడండి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు. చాలా అప్పుల బాధ, చాలా దూరం. లాస్ట్ వీక్ ఒక మాట చెప్పాను. ఆమె ఏమన్నది? నేను ఎంత దూరం రాకుండా ఉండునట్లు ఈ నీళ్ళు నాకు ఇవ్వు. ఆయన కూడా చాలా దూరం జర్నీ చేసి వచ్చాడు. అక్కడ బావిలో నీళ్ళు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అలాగే మనం దూరం నుండి వెళ్తున్నాం, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఇట్స్ ఆల్మోస్ట్ 20 years క్రిస్టియన్ జర్నీ. సఫర్డ్ ఎ లాట్, బట్ దిస్ టైమ్ వీఆర్ ట్యాక్లింగ్ మౌంటైన్స్. దిస్ ఈజ్ ఎ మౌంటైన్. ఈ టాప్ ఆఫ్ ద మౌంటైన్స్ మీదనే ఈ 7 కొండలు ఉంటాయి. యూ హ్యావ్ టు క్లైంబ్ ఇట్.
బట్ లిసన్, చూడండి, వీళ్ళు దూరం నుండి వచ్చుతున్నారు. వీరు ఉత్తర దిక్కు నుండి, పడమట దిక్కు నుండి వచ్చుతున్నారు. వీరు సీనీయుల దేశం నుండి వచ్చుతున్నారు. సీనీయుల దేశం అంటే ప్రజెంట్ మోడర్న్ హీబ్రూ చైనా కంట్రీ. దిస్ ఈస్ సీనీయులు అంటే చైనా, విచ్ మీన్స్ సీనీయుల దేశం నుండి వీళ్ళు వస్తాం, విచ్ మీన్స్ దెర్ ఈస్ సో మచ్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ దిస్ కంట్రీ రిప్రజెంటింగ్ ఎ డెవిలిష్ కంట్రీ, డెవిలిష్ థింగ్స్, డెవిలిష్ యాక్టివిటీస్, ఆరిజిన్స్. బట్ వాళ్ళు ఇక్కడ నుండి వచ్చే ఒక డార్క్నెస్ నుండి వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. చూడండి, దట్స్ వై గాడ్ సెడ్, చూడండి వీళ్ళు దూరం నుండి వస్తున్నారు. 10 years అయింది విశ్వాసం యాత్ర మొదలుపెట్టి. పునాది వేయడానికి కొత్త ఇంటికి స్థలం ₹1 దొరకలే. దట్స్ ద డిస్టెన్స్, అది లాంగ్ జర్నీ. మై సిస్టర్, మై బ్రదర్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ కార్స్, యూ విల్ హ్యావ్ యువర్ మల్టిపుల్ గుడ్ హౌసెస్. దట్స్ ఇట్. 1 ఎకరా స్థలంలో మంచి విల్లాలు కట్టుకొని, 5 bedroom విల్లా కట్టుకొని, స్విమ్మింగ్ పూల్ కట్టుకొని, లాన్స్ వేసి, ఇంటి వెనకాల ఒక కుక్క, ఇంటి ముందు ఒక కుక్క, వెనకాల ర్యాబిట్స్, ప్యారెట్స్, పావురాలు అన్నీ పెట్టుకొని, అప్పుడప్పుడు పృథ్వీ వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, వాటిని చూస్తూ ఉంటాడు. కుక్కలంటే ఇష్టం పృథ్వీకి, కాబట్టి వాటిని పృథ్వీ జాగ్రత్త చూసుకోగలడు. వాటికి దట్ బాయ్ లైక్స్ డాగ్స్. ఒకరోజు గిఫ్ట్ ఇస్తా. నాకు పిల్లులు అంటే ఇష్టం, చాలా విశ్వాసం కలిగి, కళ్ళు మూసుకొని అది పాలు తాగుతూ ఉంటుంది, అది ప్రశాంతంగా ఉంటుంది. ఇది దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ అస్. దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి వచ్చున్నారు వీరు సీనీల దేశం నుండి. దెర్ మస్ట్ బి డిస్టెన్స్. వాళ్ళకి మనకి డిస్టెన్సు, చేతబడి నుంచి విముక్తి. మై గాడ్, థ్యాంక్ యూ లార్డ్. ఓపెన్, వీఆర్ గోయింగ్ ఫాస్ట్. ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా నేను క్లోజ్ చేస్తాను. యా. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా, శ్రమనొందామా లేదా? మనం శ్రమ పడ్డాం. తన జనుల యందు దేవుడు జాలిపడ్డాడు. దట్స్ ద క్రాస్. యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. దేవుడు మనల్ని ఓదార్చాడు. ఆకాశమా, దిస్ ఈస్ ద ప్రొఫౌండ్ స్టేట్మెంట్. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయండి. ఆకాశమా, విల్ సీ నెక్స్ట్ సండే, ఫస్ట్ సండే మనం అక్కడ ఆరాధన చేస్తున్నా, విల్ సీ ద డ్యూ. పట్టపగలే మంచు, పట్టపగలే వర్షము, పట్టపగలే ఒక సాక్షి సమూహం అనే మేఘం మనం టచ్ అవ్వడం మీరు చూస్తారు. దట్ ప్లేస్, ఇట్ కవర్స్ 20 kilometers. ఇట్ కవర్స్ ట్విన్ సిటీస్, ట్విన్ స్టేట్స్. యూ విల్ సీ అక్కడక్కడ రెయిన్ పడ్డదని ఈ ట్విన్ స్టేట్స్లో మీరు వింటారు. ఈ 2 రాష్ట్రాలలో, ఈ 2 పట్టణాలలో వర్షము, మేఘాలు మౌంటైన్స్ని తాకుతున్నాయి అన్న పదాలు మీరు చూస్తారు. దట్స్ ద టచింగ్ నేషన్స్. సాక్షి సమూహం, అది సాక్షి సమూహం, సాక్షి సమూహం, సాక్షి క్లౌడ్ ఆఫ్ విట్నెస్ విల్ టచ్ ద గ్రౌండ్ బికాస్ వీఆర్ మూవింగ్ అవుట్. నెక్స్ట్ లైన్. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకున్నది. సంఘం ఏమనుకున్నది? ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఇక నా విశ్వాసం, నా బలం సరిపోదు, ఇంతటితో చాలు, నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసి నేను ఉంటాను అనుకున్నా. దేవుడు అక్కడే స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ లైన్. స్త్రీ, ఉమెన్స్ డే వస్తుంది, మదర్స్ డే కూడా వస్తుంది. మదర్స్ డే సెరమనీ యూ షుడ్ నాట్ మిస్. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున. అందరూ ఏమన్నారంటే, స్త్రీ తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందేమో కానీ దేవుడైతే మరవడు తెలుసా అని అన్నారు. తప్పు, అది అట్లా రాయలేదు, ఆ స్క్రిప్చర్ అలా లేదు. యూ హ్యావ్ మిస్గైడెడ్ అస్. మీరు చెప్పండి, ఆ స్క్రిప్చర్ చదవకుండా మీరు విన్న స్క్రిప్చర్ చెప్పండి. తల్లి తన గర్భంలో పుట్టిన పిల్లను అప్పుడప్పుడు పడుకుంటే బేబీ, అది
ఒక్కోసారి పిల్లల్ని మర్చిపోతాం. అది రిఫర్ చేశారు సర్మన్స్లో కూడా. తల్లి మరుస్తుందంట, ఏమని? పిల్లని మర్చిపోతుంది. మరవడం అనేది కామన్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, మా అమ్మ ఎక్కడ ఉంది, ఆమె పనిలో ఉంది, నేను ఉన్నా. మరవడం అనేది కామన్. అది కాదు అక్కడ స్టోరీ. స్త్రీ, ఉమన్, తన గర్భమున పుట్టిన బిడ్డను మరచడం కాదు. అది తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా. యు మిస్ ద కంటెంట్. ఇంగ్లీష్లో చదవండి. డోంట్ మిస్ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్. కెన్ ఎ వుమన్ ఫర్గెట్ హర్ సకింగ్ చైల్డ్ అంటే పాలు తాగే బిడ్డని మరుచునా అని అన్నాం. బట్ అక్కడ అది కాదు కంటెంట్. ఏమనుంది? దట్ షీ షుడ్ నాట్ హ్యావ్ కంపాషన్ ఆన్ ద సన్ ఆఫ్ అ వూమ్. కంపాషన్, తన గర్భమును పుట్టిన బిడ్డకి కరుణింపకుండా, అంటే వాడు పాలకి ఏడుస్తూ ఉంటే నువ్వు పాలు ఇవ్వకోకుండా అట్లే చూస్తుంటే దాన్ని మర్చిపోవడం అంటారు. అంటే నీ యొక్క మదర్ నేచర్, స్త్రీ తత్వం అనేది సచ్చింది. వాడు ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు, వాడికి ఆకలి అవుతున్నా పట్టించుకోవట్లేదు. వాడి న్యూట్రిషన్ ఫుడ్ ఏంది, వాడికి ఏంటి, వాడు అర్ధరాత్రి నువ్వు మంచి దున్నపోతులాగా పడుకుంటావు, ఆమెమో కడుపు కోసుకొని పిల్లల్ని పక్కన వేసుకొని ఇటు పాలిచ్చి అటు పాలిచ్చి అటు ఇటు నిద్రలేక మెసిలి మళ్ళీ పొద్దున్న లేచి నీకు 7 గంటలు టిఫిన్ చేయాలా? యా మా తండ్రే, మా నాయనే, నీకు ఇన్ని చేయాలి మళ్ళా అని బట్టలు ఉతకాలా, ఇల్లు ఉకాలా, వాకిలు ఉకాలా, ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలా, మళ్ళీ అన్నీ చేయాలి. నువ్వు తెచ్చే కూరగాయలు, ఒక వాటర్ బాటిల్ అంతే. దానికి మళ్ళీ నువ్వు ఆమెని మర్చిపోతావా నాకు ఫుడ్ పెట్టకుండా అని. నీకు ఆకలి కేకలు పిల్లలకి రాకముందు వచ్చేస్తాయి. విజయమ్మ నవ్వింది. ఎవరికి లేని ఆకలి కేకలు ఓన్లీ ఫాదర్స్కే ఉంటాయి. 7 అంటే 7 షార్ప్గా ఉండాలి. డిసిప్లిన్, ఆడ డిసిప్లిన్ అవసరం. ఇక్కడ చెప్తుంది అమ్మ, ఆ పిల్ల తాగే బిడ్డ అది వదిలిపెట్టి వస్తుందా? అది కరుణ. అయితే కంటెంట్ ఏంటంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, ఈ కరుణ అనేది మిస్ అయింది. మొత్తం తీసేశారు, కరుణమ్మని తీసి పక్క పడేశారు. మనకు అసలు ఇది లేదా, మనం కూడా చదవమ్మా. మరి అది కూడా కరెక్టే. ఇప్పుడుదా 30 ఏళ్ళ బట్టి ఇట్టున్నా ఒక్కసారి అలా బైబిల్ తెత్తి దొరికేది కదా. కరుణింపకుండా తన చంటి పిల్లను, అంటే పాలు తాగే బిడ్డను మరుస్తుందా అంటే ఎందుకు మరుస్తాం? అబ్బో అప్పుడప్పుడు ఆదమరిచి నిద్రపోతాం, మర్చిపో. అది కాదు ఇంటర్ప్రిటేషన్. అదేముందంటే కంపాషన్. అబ్బా జోసి బేబీ కంటే జెనిత్ బేబీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని వాడు అనుకుంటే నేనే నో. బేబీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాం? బేబీస్ కాబట్టి. ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఎందుకు అంటావు చెప్పాలి. ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వం? ఎదుగుతుంటే ఇంపార్టెన్స్ ఉంటుందా? వండుకొని తీసుకొని తింటావు ఇక అంతే. దట్స్ ద లెవెల్. ఒకడు అన్నాడు ఎట్లా దేశదిమ్మరై ఒకడు వెళ్ళిపోతే ఇంకొకడు అన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఉన్నా నాకు ఏమైనా ఇచ్చినవా నాన్న అన్న. నేను ఎవడు తినొద్దు అన్నాడు. ఎవడే తప్పిపోయాడు కుమారు, నువ్వు వాడు కాదు అసలు. ఆ స్టోరీ చెప్తాను ఒకసారి, చెప్పాను కదా సన్ సిటీలో. కంపాషన్ ఆన్ ద సన్ ఆఫ్ అవర్ వూమ్. ఎంతమందికి ఈ స్క్రిప్చర్ కొత్తగా వినపడుతుంది? నౌ లిసన్. వారైనా కంపాషన్ చూపించరేమో కానీ అది జరుగుతుందా? జరగదు. తల్లి మరుస్తుందంటే మరుస్తుందేమో అని అన్నాం. కాదు. తల్లి కంపాషన్ చూపించుకోకుండా ఉంటుందా? ఉండదు. పిల్లలు ఏడుస్తుంటే ఆకలికి, సకింగ్ చైల్డ్, పాలు తాగే బిడ్డ మరుస్తుందా? మరవరు. వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను, అంటే దేవుడు నిన్ను ఎలా ఫీడ్ ఒక సక్కింగ్ చైల్డ్ ఆకలి అవుతుంది అని వాడు కేకేస్తే నువ్వు చేసే పనంతా వదిలిపెట్టిపోయి పాలు ఎలా ఇస్తావో, నీ చేతులకు మట్టి ఉన్నాయి, గోరింటాకుని, ఇంకొకటి ఉన్నాయి, ఏమన్నా ఒంటి మీద నీళ్ళు ఉన్నాయి, బురద ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి. నువ్వు బట్టలు ఉతుకు, ఇంకేమన్నా చెయ్యి. నాట్లు వేసేటోళ్ళు చూస్తారు కదా పల్లెటూరులో, నాట్లు వేసుకుంటూ పిల్లల్ని తీసుకుపోయి చెట్టు కింద ఉయ్యాలు కట్టి అక్కడ కూర్చోబెడతారు. అది ఏడిచారు అనుకో, నాటేసేదంతా వదిలిపెట్టి చేతులు కడుక్కొని పోయి దన పాలు ఇచ్చేస్తారు. దట్స్ ద కంపాషన్. వన్స్ బేబీ క్రై వినబడ్డదంటే ఎవరు పరిగెత్తుతారు? మదర్. అలాగే వాళ్ళైనా మరుస్తారేమో, వాళ్ళు మరవడం అనేది జరగదన్న సంగతి నీకు తెలుసు. అలాగే దేవుడు ఒకవేళ వాళ్ళు మరిచినా నాకు సంగతి తెలియదు, కానీ వాళ్ళైనా మరుస్తారేమో, కానీ నీకు అవసరం ఉందని నువ్వు మొరపెడితే, అరిస్తే, చంటి బిడ్డకు పాలు మదర్ ఎలా ఇస్తుందో నేను అలా పరిగెత్తుకొని నీకు ఇస్తాను. దట్స్ ద సాఫ్ట్ కంపాషన్. అది కంపాషన్. నువ్వు సిక్ అయి ఉంటే వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఫైనాన్షియల్గా డౌన్ అయ్యి ఉంటే వదిలిపెట్టేటోడు కాదు దేవుడు.
ఫైనాన్షియల్గా డౌన్ ఉన్నానని చెప్పి నువ్వు దేవుడికి మొరపెడితే హీ విల్ రన్ లైక్ ఎ మదర్కి మన జీసస్కి ఫాదర్కి పోటీ పెడితే ఫస్ట్ ఆ రేసులో విక్టరీ ఎవరికి వస్తుంది? ఇట్స్ గాడ్. మీ తల్లైన నేను మరుస్తుంది. విచ్ మీన్స్ చంటి పిల్లని ఎలాగైతే కేర్ చేసుకుని, ఇప్పుడు చూడు మీ పేరెంట్స్ పెద్దోడు అయినారా, నీకెందుకు ఉద్యోగం వచ్చింది, చదువుకున్న, నీకు భార్య ఉంది, పిల్లలు, ఇంకెందుకు నా ఆస్తి ఎందుకురా నీకు అని అంటారు వాళ్ళు. పెడతారా వాళ్ళు? పెట్టరు వాళ్ళు. ఆస్తులు పంచడం నీకేందుకు, పెద్దోడు వాడు నన్ను చూసుకుని వాడికి ఇస్తా, చిన్నోడు వీడు చూసుకుని వీడికి ఇస్తా అని చెప్తుందా? అది కంపాషనా? ఆమె మరిచిందా లేదా? నీకు ఆమెకి 80 సంవత్సరాలు వచ్చినాయి, నీకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఆస్తిలో ₹1 ఇంటికి పోయినప్పుడు నాటుకోడి ఏమంటే నీ ఎట్లా ఏమైంది? మర్చిపోయింది. అరే నేను పాలిచ్చిన బిడ్డ కదా ఇద్దామని అని ఉన్నదా? లేదు. దట్స్ ద స్టోరీ. బార్న్ బేబీ స్టోరీ కాదు. ఒక తల్లి ఎప్పుడైనా బిడ్డని బార్న్ బేబీగానే చూడాలి. అది కంపాషన్. ఇట్స్ ఓకే. నెక్స్ట్ లైన్. ఇదే లాస్ట్ డేగా గట్టిగా వాడేద్దాం హాల్ని కాబట్టి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. వావ్ వావ్. చూడు, నా అరచేతిలో నిన్ను దేవుడు చెప్తున్నమాట, నెయిల్స్ పీర్స్ అయినా నా యొక్క చేతులలో, బికాస్ టు డిజైన్ యూ, నిన్ను డిజైన్ చేసిన అరచేతుల పైన నీకు ప్రాకారములు, ఇది యోబులో ఫస్ట్ అధ్యాయంలో ఉంటాయి, ప్రాకారములు కంచెలు ఉంటాయి, ఆ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. గో ఫాస్ట్. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేయవారు నీలో నుండి బయలువెళ్ళి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదవండి, ఇంగ్లీష్లో చదవండి. Thy children shall make haste, thy destroyers and they that made thee waste shall go forth of thee. You see, నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి వాళ్ళు పర్మనెంట్గా బయటికి వెళ్తున్నారు. మనం ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలని తోడనే. దట్స్ ద థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ద వేస్టర్స్, ద వేస్ట్ థింగ్స్ విల్ గో అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. దట్ స్పిరిట్ విల్ గో అవే. నీ కుమారులు తొందరపడదు, నీ పిల్లలు దేవుని సేవ చేయాలని తొందరపడదు. నెక్స్ట్ లైన్. కన్నులెత్తి 4 దిశలు చూడండి. మీరందరూ కూడా కన్నులెత్తి 4 దిక్కులు చూడండి విశ్వాసంతో. మీ ఇమాజినేషన్ని ఎక్స్పాండ్ చేయండి. జస్ట్ లుక్ ఇన్ టు ద స్పిరిట్, రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. 4 దిక్కుల కన్నులెత్తి చూడండి. 4 దిక్కులు చూడు, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు, సీజేసీఎం యొద్దకు వచ్చున్నారు. నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకుందువు, పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుంది. దేర్ ఆర్ పీపుల్, దే ఆర్ రెడీ టు కమ్ ఇన్ టు అవర్ మినిస్ట్రీ. ఓకే, ఈ స్క్రిప్చర్ ప్రకారం కన్నులెత్తి చూడు, 4 దిక్కుల నుంచి జనులు కూడుకొని వచ్చి నీకు అలంకారముగా ఉంటారు. ఒక పెళ్లి కూతురు ఎలాగైతే వడ్డానం అలంకరించుకుంటుందో, దేవుడు 4 దిక్కుల నుంచి జనాలను తీసుకొచ్చి మనల్ని అలంకరించనై ఉన్నాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. ఒక్క నిమిషం. పెళ్లి కుమార్తె వడ్డానం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకుందువు, నా జీవముతోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవు. మళ్ళీ చూడండి, నా జీవముతోడని ప్రమాణము. దేవుడు ప్రమాణం చేసిన మాట ఏంటంటే, నా జీవంతో 4 దిక్కుల నుండి జనాలు నీ దగ్గరికి వస్తారు, వాళ్ళ చేత నేను నిన్ను అలంకరిస్తాను. దట్స్ ద బ్యూటీ. నా జీవంతోడని ప్రమాణం చేస్తున్నాను యెహోవా. ఇక్కడ మాట ఉంది, జీవాన్ని ఇచ్చే స్వచ్ఛమైన జీవనది, విచ్ మీన్స్ జీవం, లైఫ్ గివింగ్ ప్యూర్ రివర్. దే విల్ ఫీల్ దట్ మీరు ఒక జీవనది లాగుండి వాళ్ళని బ్రతికిస్తారని వాళ్ళు వస్తారు ఆ నీటి బుగ్గల దగ్గరికి. ఇక్కడ మనమే నీటి బుగ్గలో, మనం సప్లయర్స్. నెక్స్ట్ లైన్. నివాసులు విస్తరించినందున ఓవర్ఫ్లో, ఎక్స్పాన్షన్స్ అనేవి ఈ సీజేసీఎంలో మొదలవుతాయి. అక్కడ ఏమనుందంటే, నివాసులు సంఘంలో సంఘ సభ్యత్వం తీసుకొని, సంఘంలో మెంబర్షిప్, సంఘంలో ఎక్స్పాన్షన్ అనేది, టెరిటరీస్ అని పెరిగి నివాసులు విస్తరిస్తారు. దిస్ ఈజ్ వాట్ యూ సపోజ్ టు డెవలప్ యువర్ ఇమాజినేషన్.
డెవలప్ దట్ ఇమాజినేషన్, డెవలప్ మనీ ఈజ్ కమింగ్, డెవలప్ దట్ నేచర్, దట్ మనీ ఈజ్ కమింగ్. దట్స్ ఇట్. See first in your imagination that you are calculating money, you are building the house, you are doing something. See first. ఈ పిక్చర్స్ అన్నీ కూడా ముందు వెళ్ళిపోవాలి లోపలికి. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనం చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. ఈ స్థలము నుంచి మనం స్థలం మారిన తర్వాత ఆ స్థలం కూడా ఇరుకుగా మారుతుంది. నా జీవంతోడని దేవుడు ప్రమాణం చేశాడు. గట్టి చెప్పండి, ఎవరి జీవంతోడు? ఇరుకుగా ఉంటును. నిన్ను మింగివేసిన వారు దూరంగా ఉంటారు. ఇన్ని రోజులు దే స్వాలోడ్ యూ. సమ్ సిచ్యువేషన్స్ నిన్ను మింగేసినాయి. యోనాను బయట పడేసినట్టు పడేస్తాయి. జస్ట్ ఫ్యూ డేస్ టు గో. దట్స్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ లైన్. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకిమ్మని నీ చెవులలో నీ స్పిరిచువల్ డిసెండెంట్స్ వచ్చి ఏలీషాతో చెప్పారు. అయ్యా, ఈ స్థలం మాకు ఇరుకగా ఉన్నది, మనం వెళ్ళి దూలములు నరుకొని వద్దామని గొడ్డలి అరువు తెచ్చుకొని పోయి యోర్దాను నది ఒడ్డున వాళ్ళు బీమ్స్ నరుకుతున్నప్పుడు దూలాలు గొడ్డలి నీళ్ళల్లో పడ్డాది. ఎందుకంటే స్థలం ఇరుకుగా ఉన్నది. అలాగే ఈ స్థలం ఇరుకైనందువలన ఇంకో స్థలం మారడం వలన ఆ స్థలంలో చెవులలో వచ్చి చెప్తారు. అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నదో లీడర్కి అర్థమవుతుంది. మళ్ళీ వినండి, ఇక్కడున్న పాస్టర్కి అక్కడున్న కాంగ్రిగేషన్కి చాలా దూరం ఉంటుంది. ఈ స్థలం సరిపోవట్లేదని దూరం నుండి వచ్చిన స్పిరిచువల్ సన్స్ ఇక్కడ రాశారు. నీవు సంతానహీనురాలైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది, ఈ స్థలం సరిపోవట్లేదు, ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలంలోకి మమ్మల్ని మాకిమ్మని నీ చెవులలో చెబుతారు. ఇప్పుడున్న ఇల్లు చాలా చిన్నది, ఇది సరిపోదు అని నీ పిల్లలు డిమాండ్ చేస్తే ఇంకొక ఇల్లు కొంటావు. కేవలం నీ బ్యూటీ పార్లర్కి పోవడానికి నీకు సపరేట్గా ఒక కారు ఉంటే బాగుంటుంది అని నీ హస్బెండ్ అనుకొని, దీంతో ఎందుకు వచ్చిన గొడవ, దీనికి సపరేట్ కారు ఇద్దామని ఇస్తాడు. అరే అజయ్ బాబు అనుకుంటున్నాను, ఎట్లా ఆమెకు ఒక కారు, ఆమెకు ఒక లేడీ డ్రైవరు, ఆమెకు ఒక క్రెడిట్ కార్డు, ఆమెకు ఒక డబ్బులు ఇచ్చేసి, అమ్మ నన్ను మాత్రం వదిలిపెట్టకు కానీ ఎక్కడికైనా పోయిరా చెప్పాలి, మళ్ళీ లేకపోతే కష్టమవుతుంది. గివ్ హర్ ఎ కార్. జోసెఫ్కి ఒక కార్ ఇవ్వండి, సపరేట్ కార్. యు గో బ్యూటీ పార్లర్, యు స్పెండ్ యువర్ మనీ, ఎంజాయ్ యువర్ లైఫ్, బట్ బీ విత్ మీ. డోంట్ ఫర్గెట్ దట్. 4 hours వేస్ట్ నీకు ఎందుకు ఆమెతో పోతే బ్యూటీ పార్లర్కి. ఆ సిచ్యువేషన్లోకి ఇరుకుగా ఉంటుంది. మనం చేయబోయే ప్రతి పని నీకు పెద్దగా అనిపించవచ్చు, కానీ అది ఇరుకుగా దేవుడు చేస్తాడు. 1 ఎకరా స్థలంలో ఉన్న ఇల్లు నీకు ఇరుకుగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ స్థాయికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకే, చూద్దాం, త్వరలో ఏదైనా ఇన్విటేషన్ ఇచ్చి పిలుద్దాంలే, నో ప్రాబ్లం. నీవు సంతానహీనురాలైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలం మాకు, చెప్పండి, మాకున్న ఇప్పుడు ఇల్లు, చెప్పాలి గట్టి చెప్పండి, మాకున్న ఇల్లు, మాకున్న డబ్బులు, మాకున్న కార్లు, మాకున్న బిజినెస్లు, మాకున్నది ఇరుకుగా ఉన్నవి, వీటిని విశాలపరచబడును గాక. దట్స్ ఇట్. నా నోరు వాడిగలగా ఖడ్గంగా ఉంది, నేనేది మాట్లాడితే అది జరుగుతుందన్న నమ్మకం ఉంటే ఈ పదాలు నువ్వు రోజు పొద్దున్న లేచి ఈ వారమంతా ఈ 49 చాప్టర్ పొద్దున్న లేగాలి, చదవాలి, అరగంట డిక్లరేషన్ చేయాలి, వాకింగ్ చేయాలి 5 కిలోమీటర్లు. ఇట్స్ డన్ మ్యాటర్. ఈ వారమంతా మీకు ఫాస్టింగ్ చెప్తాను, క్లోజ్ చేస్తాను. విశాలమైన మాకు ఇమ్మని చెవులో చెప్తారు. నెక్స్ట్ లైన్ ఫాస్ట్గా. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, అది ఒక్కటి కావాలి. అప్పుడు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలనై ఒంటరినై ఇటు అటు తిరుగుతున్న పరదేశురాలనే కదా, వీరిని నా యందు కనినవాడు ఎవడు. See, there are people are coming. నీ సొంత కడుపున పెట్టిన పిల్లల కంటే కూడా వారు నీ స్పిరిచువల్ సన్సు, నీకు ఆత్మీయులు, నీ కాంట్రాక్టులు, నీ బిజినెస్, వాళ్ళందరూ కూడా పిల్లల్లాగా నీకు హెల్ప్ చేస్తారు.
వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరికెత్తనై విడవబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుని. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారని నువ్వు షాక్ అవుతావు. నెక్స్ట్ లైన్. ప్రభు యెహోవా యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రేయర్ పాయింట్లు ఇది ఉండాలి. దేవుడు చేసే పని గుర్తుపెట్టుకోండి. జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులు రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజం మీద మోయెదురు. విచ్ మీన్స్ నువ్వు ఇప్పటిదాకా సంతానహీనరాలుగా ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, 1000 మంది అగుతావు. ఎన్నిక లేని దాని ఉన్నావు, బలమైన జనంగా మారుతావు. దట్స్ ద ప్రామిస్. ఓకే, నీ కుమారులని వాళ్ళు పట్టుకొని ఎత్తుకొని తీసుకొస్తారు. చర్చికి ఎలా పట్టుకొస్తారు తెలుసా? వాళ్ళు నా ధ్వజం నేను నా చేయెత్తుతాను, జనముల తట్ట నేను నా చేయెత్తుతున్నా. దేవుడు చెప్తున్నాడు, 4 దిక్కుల నుండి చూడు, నేను చేయెత్తాను. ఎవరు వస్తారు? జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయుదురు. వాళ్ళు ఆటోలలో, బస్సులలో, కారులలో, బైకులలో జనాలు గుంపులు గుంపులుగా వస్తారు అని అర్థం. ఫాస్ట్, ప్రే అండ్ ఇమాజిన్, గెట్ ద విజన్. నెక్స్ట్ లైన్. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను. ఇమాజిన్, ఇవన్నీ చదవండి మీరు ఇంటికి వెళ్ళి. ఇట్స్ ఓవర్. ఎవరు పోషిస్తారు చెప్పాలి? రాజులు పాస్టర్ సునీల్ని తండ్రులుగాను పోషించుచు వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉంటారు. ఈ సీజేసీఎంకి ఇచ్చిన ప్రామిస్ ఇది, మర్చిపోవద్దు. రాజులు ఈ సీజేసీఎంని పోషిస్తారు ఒక తండ్రిగా, రాణులు పాలిచ్చే దాదులుగా ఉంటారు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. ఇందాక చూశారుగా, అధికారులు నిలబడతారు భూమి మీద సాగిలపడి. బికాజ్ ఆల్ యూ నీడ్ టు డూ పార్టిసిపేట్ ఇన్ ద విజన్, బీ ఏ పార్ట్నర్, దట్స్ ఇట్. నీ పాదములు ధూళి వాళ్ళు నాకెదరు. విచ్ మీన్స్ పాదాలు, యేసుప్రభువు వారు పాదాలు కడిగాడు, శిష్యుల పాదాలు. ఎందుకు? గాస్పల్ ప్రీచ్ చేస్తారని. పాదముల ధూళి అంటే మనుషుడు దేని నుండి తయారయ్యాడు? డస్ట్ నుండి, ధూళి నుంచి. పాదముల ధూళి అంటే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు. విచ్ మీన్స్ ఆ పాదాలకు ఉండే డస్ట్ అంటే మేము మట్టి కొండలం, వట్టి పాత్రలం, మమ్మల్ని సువార్త ద్వారా రక్షించండి అని వాళ్ళు మన పాదాలు పట్టుకొని బతిమలాడతారు. దట్స్ ద విజన్. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టేవారు అవమానం పొందరని నీవు తెలుసుకుంటావు. ఇదంతా ఆయన ఏం చెప్తున్నారంటే, ట్రస్ట్ మీ, నా యందు విశ్వాసం ఉంచు, నన్ను పట్టుకో, నా మాటని చూడు. నేను ఎక్కడి నుండి పెట్టా? నీ తల్లి గర్భంలో నుంచి పిలిచి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాడిని నేనే. ట్రస్ట్ మీ, నా యందు హ్యాంగ్ అవు, నన్ను ఒక యాంకర్గా వాడుకో, నన్ను పట్టుకొని ఉండు. నా కొరకు కనిపెట్టేవారు ఇప్పటివరకు అవమానపడ్డట్టు నేను ఎక్కడ చూడలేదు. జస్ట్ వాచ్ మీ ఇన్ ప్రేయర్, దట్స్ ఇట్, అండ్ సీ ద విజన్. బట్ ద గ్లోరియస్ ప్రామిస్ దేవుడు అక్కడ రివీల్ చేశారు. నెక్స్ట్ లైన్. బలాఢ్యుల చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? లూసిఫర్ అనేక ఆత్మలను బలత్కారంగా పట్టుకొని దేవుని దగ్గరికి రాకుండా అనేక అన్యజనులను ఆపేసింది. బట్ భీకరులు చెరపట్టిన వారు ఎవడైనా విడిపించగలడా? ఎవడు చేయలేడు. ఇది మన అసైన్మెంట్. నెక్స్ట్ లైన్. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడదురు నీతో. నోటీస్ దట్. వీళ్ళని విడిపించే క్రమంలో బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితో, బంధింపబడిన వారిని బయటికి రండి అని పిలిచినప్పుడు బలాఢ్యులు అడ్డుపడతారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, ఏబీవీపీ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, వాట్ ఎవర్ ఇట్ మే బి.
బలాఢ్యులు నీకు అడ్డుపడతారు. వాళ్ళ చేతిలో నుండి ఎవడైనా విడిపించగలరా? ఎవడి వల్ల కాదు. కానీ దేవుడు చెబుతున్నాడు, నా జీవంతోడు నిన్ను పేరు పెట్టి పిలిచిన, నిన్ను అన్ని జనులకు వెలుగుగా మార్చిన, జనాల నీ దగ్గరికి రావడం నా చెయ్యి ఎత్తిన వాళ్ళు వస్తారు, మోషే కర్ర ఎత్తినట్టు. బట్ లిజన్, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడదురు, నీతో యుద్ధం చేయి వారితో నేనే యుద్ధం చేస్తాను. టు మీ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా హై రిస్క్ ఉన్న డెసిషన్ టు మీ. నాకు తెలుసు మార్కెట్లోకి వెళ్తే ఇలాంటి వాళ్ళు ఉంటారని. బెదిరింపు కాల్స్ వస్తాయి, చంపుతా అంటారు, నరుకుతా అంటారు, మినిస్ట్రీ తీసి అంటారు, ఎవడరా నువ్వు చర్చి పెట్టడానికి అంటారు, తగలబెట్టడానికి వస్తారు. బట్ దేవుడు నాకు ఇచ్చిన మాట, నీతో ఎవడైతే యుద్ధం చేస్తా, నువ్వు సైలెంట్ అయిపో, నువ్వు నా పనిలో నిమగ్నమై ఉండవు. నీతో ఎవడైతే యుద్ధం చేస్తాడో నేను యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని, ఈ సంఘాన్ని నేనే రక్షిస్తాను. దట్స్ ద ప్రామిస్. యు ఆర్ సేఫ్. ఆయన హస్తపు నీడలో దేవుడు నిన్ను కాపాడి పెట్టాడు. మై చిల్డ్రన్, లిసన్ టు మీ. ఈ స్క్రిప్చర్స్ ప్రకారం మెడిటేట్ అగైన్ అండ్ అగైన్ హోల్ వీక్. కంటిన్యూగా దీన్ని మెడిటేషన్ చేయండి. అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ ఎర్ర సముద్రం దాటబోతున్నాం మనం. నాకు తెలుసు మార్కెట్లో ఫైట్ ఎట్లా ఉంటుందో. ఐఎమ్ రెడీ. ఇట్స్ ఎ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. బికాస్ ద లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ రిసీవ్డ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా నా ప్రాణానికి బాధ్యులు కాదు. వాళ్ళు వచ్చి అడ్డుపడలేరు. బట్ ఎనీ టైమ్ డెవిల్ ఈజ్ రెడీ టు అటాక్. బట్ ద లార్డ్ టోల్డ్ మీ, నీతో ఎవడైనా యుద్ధం చేస్తే నేనే వాడితో యుద్ధం చేస్తా. నువ్వు వెళ్ళి నా మినిస్ట్రీ చెయ్యి, అన్ని జనులకు వెలుగుగా మార్చా. నీ స్థలాలు ఇరుకైపోతాయి, విస్తరించబడతాయి. జనాలు ధ్వజం ఎత్తి పెడతాను నేను, వాళ్ళు వస్తారు, సంకన పెట్టుకొని పిల్లలు పట్టుకొని వస్తారు. జస్ట్ రెడీ టు సర్వ్ దెమ్. ఇది చాలా స్వల్ప విషయం, చిన్న విషయం, స్మాల్ థింగ్, టైనీ థింగ్. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం. దీన్ని మెడిటేషన్ చేయండి. ఇది మన విజన్. దీనికోసం పరిగెత్తండి. ఆయన పర్వతాలని దేవుడు దారి చేస్తాడు. The Lord is about to fight with your enemies. Be silent, be cool, and do the work of God. Last line. యెహోవానైన నేనే నీ రక్షకుడనియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు, మనుషులందరూ తెలుసుకున్నట్లు నిన్ను బాధపరచు వారికి తమ మాంసమును తినిపించదను. క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్లు తమ రక్తం చేత వారు మత్తులగుదురు. దిస్ ఇస్ ద అల్టిమేట్ ఫైట్. యు సీ యువర్ ఎనిమీస్. దేవుని మినిస్ట్రీకి సోల్ విన్నింగ్ కోసం వెళ్తే అంత ఈజీగా సోల్స్ని బయటికి తీసుకురాలేం. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఇట్స్ అ టఫ్ థింగ్. వాళ్ళు బలవంతుల చేతిలో ఉన్నారు, బలాఢ్యుల చేతిలో ఉన్నారు. వాళ్ళ నుంచి విడిపించగలిగిన వాడెవరు? బట్ నేను విడిపిస్తా, నువ్వు వెళ్తావా? ఎస్, ఐఎమ్ రెడీ టు ఫేస్ దెమ్ బై మై వర్డ్. దట్స్ ద బ్యాటిల్. యెహోవా నేనే నీ రక్షకుడు, నిన్ను రక్షించేది నేను ఒక్కడిని, ఇంక వేరే ఆప్షనే లేదు నీకు, పెట్టుకోక. యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు, మనుషులందరూ తెలుసుకునేంత వరకు నిన్ను బాధపరచు వారిని, నిన్నెవడైతే బాధపరుస్తాడో వారు తాను సమాంసమును వారికి తినిపిస్తుంది. నీ సొంత మాంసం నువ్వు తినగలవా? కెన్ యూ ఈట్? బట్ గాడ్ విల్ టర్న్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ కర్స్. గెట్ రెడీ మై చర్చ్. మనము సోల్ విన్నింగ్కి వెళ్తున్నప్పుడు, ఆత్మరక్షణ చేసి దేవుని కోసం సమాజం కూరుస్తున్నప్పుడు నీతో యుద్ధం చేయడం 100 మంది వస్తారు. బట్ నువ్వు ఒంటరిగా నిలబడతావు, కానీ 1000 మందిగా మార్చబడతావు. ఎన్నిక లేనిగాడు ఉంటావు, కానీ బలమైన జనంగా మార్చబడతావు.
దట్స్ గాడ్. మనుషులందరూ తెలుసుకునేటట్టు, టు నో బై పీపుల్, ప్రజల చేత తెలియబడడానికి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను బాధపరిచేవారిని ఏం చేస్తాడు? వాళ్ళ స్వమాంసం దే విల్ ఈట్. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడన్నా, తినిపించేదాను. కొత్త ద్రాక్షారసం చేత ఒకడు మత్తులై ఎలా ఉంటాడో వాళ్ళ సొంత రక్తం చేత మత్తులై ఉంటారు. ఇది ఆత్మరక్షణ కోసం మనం మార్కెట్లోకి వెళ్తే వచ్చేటటువంటి పరిణామాలు. మనకు కాదు, మన శత్రువులకి. వాట్ ఎ ప్రామిస్. ఎక్కడ స్టార్ట్ అయింది? గర్భములో. ఎక్కడ ముగించబడ్డది? సమాధి. నీ యొక్క బర్త్ శత్రువుకి డెత్గా మారింది. ఓ గాడ్. అందుకనే గర్భఫలం లేకుండా డెవిల్ చేస్తూ ఉన్నది. గర్భఫలం లేకుండా ఫైట్ చేస్తూ ఉన్నది డెవిల్. అందుకని పిల్లలు పట్టకుండా, ఐ సెడ్ మై మదర్ స్ట్రగుల్డ్ లైక్ ఎనీథింగ్. 3 years barren womb. But look at her faith. You're born again Christian కదా, మీరు పూర్తి విశ్వాసంతో ప్రభు సేవలో నిమగ్నమై ఉండండి. ప్రభు మీకు తోడయండి, నడిపించును గాక. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడదాం పరిశుద్ధాత్మకి. దీస్ ఆర్ ద ప్రామిసెస్. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఆల్ రైట్.